ఆయన సతీష్ హౌస్ లో ఒక అబద్ధం అయితే నడుస్తుంది. ఈ నామినేషన్ లో క్లియర్ గా అదే విపరీతంగా వైరల్ అవుతూ తిరుగుతూ ఉంది. చాలా మందికి అయోమయాన్ని కూడా క్రియేట్ చేసేస్తుంది. ఎందుకంటే వీకెండ్ లో హోస్ట్ చేసిన క్లమ్జీ వల్ల ఈ అబద్ధం వెనకున్న నిజం ఏంటి అనేది తెలియకుండా పోతుంది. హౌస్ మేట్స్ కూడా అదే అపోహలో అసలు నిజం ఏంటో తెలియని స్థితిలో అయిపోయారు. ఎందుకంటే వైల్డ్ కార్డులను పంపించేయాలని వాళ్ళు పక్కగా గ్రూప్ గేమ్ ఆడుకుంటూ వచ్చారు. కానీ హోస్ట్ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల, న్యాయం చేయాల్సిన దగ్గర చేయకపోవడంతో పాటు అయోమయానికి గురి చేసడం వల్ల అదే అబద్ధమే నిజం 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 అనుకునే అపోహలు అదే భ్రమలో ఉంటా ఉన్నారు. అది నిజము అని ఖచ్చితంగా నమ్మిన గౌతమ్ లాంటి కంటెస్టెంట్ ఏంటంటే ఇప్పుడు తనే అయోమయంలోకి వెళ్ళిపోయి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ కోల్పోయే పరిస్థితికి అయితే వచ్చేసింది. ఈరోజు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. హౌస్లో ఒక అబద్ధం అయితే నడుస్తూ ఉంది. ఎందువల్ల? వీకెండ్లో హోస్ట్ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల. దీని వెనక ఉన్న నిజం తేలే వరకు ఈ క్లిప్ అయినా కనీసం షేర్ చేయండి. ఎందుకు వాళ్ళు క్లియర్గా వైల్డ్ కార్డులు పంపేయాలనే ఉద్దేశంతో ఆడుకుంటూ వచ్చారు కదా. అక్కడ గౌతమ్ కృష్ణ చెప్పింది అదే మాట. వైల్డ్ కార్డులను పంపేయాలని మీరు చూస్తా ఉన్నారు. అవన్నీ తట్టుకుని రోహిణి నిలబడిందని మాత్రం చెప్పాడు. నబీల్ దానికి అబద్ధవాడు. మేము ఎప్పుడో 5వ వారంలో జరిగింది చెప్పాం, ఇప్పుడు తెచ్చామని చెప్పాడు. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్లు కూడా వచ్చే ముందు ఏం చెప్పారు? వాళ్ళు వచ్చే వరకు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చేంత వరకు కూడా నబీల్, పృథ్వీ, నిఖిల్, యష్మి, విష్ణు అందరూ కూడా డిస్కషన్లు పెట్టుకుని మరి నామినేషన్ చేశారు కదా. వాళ్ళు చెప్పిందే నిజం కదా. వీకెండ్లో హోస్ట్ ఆ క్లారిటీ ఇవ్వలేదు. ఫ్యామిలీ వీక్ ముందు వరకు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ వీక్ ముందు వరకు మనమే ఉండాలి, మనమే గెలవాలి, వాళ్ళని నామినేట్ చేయాలి. నీకు క్లాన్ వర్సెస్ క్లాన్ ఎంతవరకు? టాస్క్ల వరకు. క్లాన్ వర్సెస్ క్లాన్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీ వీక్ వరకు, అప్పటికి ఇంకా వాళ్ళకి క్లారిటీ రాకపోతే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ 7గురు వచ్చారు కదా, వాళ్ళలో కదా క్లారిటీ ఇచ్చింది. మరింత అంతకు ముందు రోజు వరకు అదే ప్లాన్ చేసుకుంటూ వచ్చారు కదా. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా. 6వ వారం 7వ వారం వరుసగా వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు మెగా చీఫ్లు అయ్యారు. విష్ణుప్రియ ఎప్పుడైంది? ఆ తర్వాతే కదా అయింది. అప్పుడు ఆమె 8వ వారం కదా మెగా చీఫ్ అయింది. అప్పుడు కూడా స్కెచ్ వేస్తారు కదా, జైల్లో వేసి మన వాళ్ళలో ఎవ్వరూ నామినేషన్లో ఉండకూడదు, వాళ్ళలో ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు, ఇదే లైన్ వాడాడు. ఎందుకు అని విష్ణుప్రియ అమాయకంగా అడిగితే పృథ్వీ కూడా ఒక మాట చెప్పాడు కదా, ఎవరైనా నామినేషన్ కాకపోతే వాళ్ళ ఓట్లు మిగతా వాళ్ళకి షేర్ అయిపోతే ఆ రకంగా సేవ్ అయిపోతారు కనుక వాళ్ళలో ఒక్కరు కూడా మిగలకూడదు, అందరూ నామినేట్ అయిపోవాలి. మనలో మళ్ళీ ఏ ఒక్కరు కూడా నామినేట్ కాకూడదని ఎప్పుడు ఆ అమ్మాయి మెగా చీఫ్ అయింది ఎప్పుడు? 5వ వారంలో అయిందా మెగా చీఫ్ విష్ణుప్రియ. సో క్లియర్లీ ఇంకా అప్పటికే ఆవిడేంటి ఇంకా తప్పలేక అప్పుడు ఒక మాట కూడా చెప్పింది, నాకు వాళ్ళెవరు అవినాష్ అండ్ రోహిణి నాకు ముందు నుంచి ఫ్రెండ్స్, వాళ్ళని ఎట్లా వేసేస్తాను నేను, సడన్గా వేయలేను కదా అని చెప్పి ఆవిడకి పర్సనల్గా ఉన్న వాళ్ళలో రోహిణి అండ్ అవినాష్ని కాకుండా తప్పించేసి మిగతా వాళ్ళలో చూసుకుంటే ప్రేరణ, నబీల్, అట్టగే గౌతమ్ కృష్ణ వీళ్ళనైతే నామినేట్ చేసింది అప్పుడు. సో అలా అప్పటి నుంచి కొనసాగుతా ఫ్యామిలీ వీక్ ముందు వరకు వేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడో 5వ వారంది అందరూ అదే మాట. ఇది సూటుగా చెప్పాల్సింది ఎవరు? హోస్ట్. కానీ ఆయన చెప్పాడా? చెప్పలేదు. ఆయన ఎవరో బయట నుంచి, పైగా మొన్న ఆఖరికి ఏవీలో అయినా చూస్తుంటాడేమో అనుకో, నా పక్కన వేదిక మీద ఆ అమ్మాయి యష్మి ఉండేటప్పుడు కూడా ఆయన ఎవరో బయట నుంచి వాళ్ళు చెప్పేస్తే నువ్వు ఎట్లా నమ్మేస్తావు? బయట నుంచి ఎవరు వచ్చారు? వీళ్ళతో పాటు హౌస్లో ఆడి అవుట్ అయిపోయిన తర్వాత మేము ఎందుకు అవుట్ అయిపోయాం, రీజన్స్ ఏంటని క్యాలిక్యులేషన్స్ అని వేసుకుని వీడియోలన్నీ చూసి వాళ్ళు ఒక ఆడియన్గా కూడా ఫీల్ అయ్యి వాళ్ళకి అనిపించిన ఒపీనియన్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. అది కూడా చెబితే అవన్నీ వదిలేసి హోస్ట్ చెప్పాల్సింది చెప్పకుండా ఇతనికి డ్రిల్ చేసేయడంతో వాళ్ళది గ్రూప్ గేమ్ కాదు, అసలు గ్రూప్ గేమ్ ఆడిన తప్పు లేదు, అసలు నువ్వు కెమెరా కంటెంట్ ఇవ్వకూడదు, ఇట్లా చెప్పడం వల్ల ఈ రోజంతా అదే జరిగింది. పృథ్వీ, నబీల్, నిఖిల్, అదే ఎవరావిడ ప్రేరణ, ఈ నామినేషన్స్ అంతే. ఎప్పుడుదో 5వ వారం దా చెబుతూ ఉన్నాడు లెక్క. నిజంగా ఎక్స్ కంటెస్టెంట్లు 10వ వారం వరకు వాళ్ళు వచ్చి నామినేషన్ చేసేంత వరకు గ్రూప్ గేమ్ గురించి వీళ్ళు చెప్పారు. అంతవరకు జరిగిన 10వ వారం వరకు జరిగిన గ్రూప్ గేమ్ గురించే వాళ్ళు కూడా నామినేషన్లో పాయింట్లు కూడా పెట్టారు. మీరు ఇండివిజువాలిటీ మిస్ అయిపోతుంది, మీరు అంతా కలిపి ఆడేస్తున్నారు, మాకు అదే అర్థమవుతుంది, మీకే అర్థం కావట్లా అని బయటికి వెళ్ళి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి కూడా చెప్పారు. గౌతమ్ కూడా ఏంటి 5వ వారం నుంచి హౌస్లో ఉన్నాడు కనుక ఆయనకు కూడా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పిందే విన్నాడు, చూశాడు. మరి వీకెండ్ పాయింట్స్ వీళ్ళు చెప్పింది ఇప్పుడు ఆయన చెప్పిందే కదా, కెమెరాలతో మాట్లాడేస్తాను అని నాగార్జున చెప్పడంతో ఈరోజు అంతా అదే పాయింట్, కెమెరాలతో మాట్లాడదు తప్ప. అట్లాగే నువ్వు మధ్యలో దూరిపోతున్నావు అదొక పాయింట్. సో ఎప్పుడో 5వ వారంది గ్రూప్ గేమ్ అసలు ఆడలేదు, గ్రూప్ అనే పదమే వాడకూడదని లెక్క ఆయన చెప్పడంతో అదే పాయింట్లతో నామినేషన్ చేసుకుంటూ వచ్చారే. క్లియర్గా వైల్డ్ కార్డులు అడ్డుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు.
వాళ్ళని పంపించేమని చెప్పలా. వాళ్ళు రాబోతున్నారు. 12 మంది వస్తున్నారు. అందులో మీరు ఎంతమందిని అడ్డుకుంటారో అడ్డుకోండి. మీ స్టామినా చూపండి అంటే వీళ్ళు టాస్క్‌లు ఆడి ఒక నలుగురిని అడ్డుకోగలిగారు. మిగతా వాళ్ళు ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయిన తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ టాస్క్‌లు ఆడేంత వరకు అంతిమంగా కొంతవరకు బిగ్ బాస్ ఒక పనికిమాలిన గేమ్ ఆడించిన క్లాన్ వర్సెస్ క్లాన్ అని కొంతవరకు ఏంటి ఆ డిజాల్వ్ చేసిన తర్వాత కూడా ఇండివిడ్యుయాలిటీ ఉండాలి అనేది మీకు మైండ్‌లో ఉండాలి. ఫైనల్‌గా నేనేంటి నిన్న కూడా చూసాం కదా! వీకెండ్ అంతా చెప్పాల్సిందని చెప్పి గ్రూప్ గేమ్ తప్పే లేదని చెప్పి లాస్ట్‌గా కప్పు ఒకరే లిఫ్ట్ చేస్తారు గౌతమ్. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఈ గ్రూప్ గేమ్ క్లాన్ వర్సెస్ క్లాన్ అని చెప్పించడం ఎందుకు? ఆడించడం ఎందుకు? అసలు గ్రూప్ గేమ్ తప్పే కాదంటే ఈయన డ్రిల్ చేయడం ఎందుకు? సో అదైతే ఆ దృష్టిలో పెట్టుకోవాలి కదా! క్లాన్ వర్సెస్ క్లాన్ ఆడించారని ఆ వంక పెట్టుకొని 10వ వారం వరకు గ్రూప్‌గానే నామినేషన్‌లు చేసుకుంటూ దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఎన్ని డిస్కషన్‌లు పెట్టారు? ఎవరు నామినేట్ చేయాలో ఈ పృథ్వీ, ఆ నబీలు, ఆ విష్ణుప్రియ, నిఖిల్, యష్మి వీళ్ళందరూ కలిపి డిస్కషన్ చేసుకొని పెట్టారు కదా! సో వైల్డ్ కార్డ్‌లు అడ్డుకోమని చెప్పాడు. ఆ తర్వాత కూడా పంపించడానికి మీరు ఇలాగే గుంపుగా ఆడేయండి. మీ ఇండివిడ్యుయాలిటీ వదిలేయండి అని చెప్పలా. మీరు ఇండివిడ్యుయాలిటీ పూర్తిగా వదిలేసి ఆ వంకతో మొత్తం వీళ్ళే చేసుకొని వాళ్ళనే పంపేయాలని స్కెచ్‌లు వేసుకొని పదే ఈ అబద్ధం మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సింది, కన్క్లూజన్ ఇవ్వాల్సింది, కళ్ళు తెరిపించాల్సింది హోస్ట్. ఆయన ఆ పని చేయలే. చేయకపోగా ఇతడిదే బ్లేమ్ చేయడంతో రైట్ వేలో వెళ్తున్నోడికి ఇప్పుడు అయోమయంలోకి గురి చేసి నెట్టేశాడన్నమాట. సో నిజంగా నాగార్జున వీకెండ్ చెప్పిన ఆ పాయింట్‌లో పట్టుకొని ఈరోజు వాడేశారు. నెక్స్ట్ సీజన్ నుంచి నేనేమంటానంటే బిగ్ బాస్ హౌస్‌లో కెమెరాలతో మాట్లాడకూడదు. కెమెరాలతో మాట్లాడితే చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అని ఒక పెద్ద బోర్డ్ పెడితే సరిపోద్ది ఇంకా. చాలా పెద్ద శిక్ష ఉంటుందని లెక్క ఉంటే నెక్స్ట్ సీజన్ నుంచి అదే ఫార్ములా పాటిస్తాం. లేకపోతే ఇక్కడ కూడా అసలు కెమెరాలు దేనికి పెట్టినారు? కెమెరాల ముందు కంటెంట్ ఇచ్చుకోవడానికే కదా! కెమెరాల ముందు ఇంకా గంటలు ఇచ్చి పడేస్తారు కదా! కెమెరాలకి రీచ్ అవ్వాలంటే ఎవరికి ద ద ఆడియన్స్‌కి రీచ్ అయ్యేది ఎట్లా? కెమెరా ద్వారానే కదా! మరి దానితోనే మాట్లాడడం తప్పంటే ఎట్లా? దాన్ని పట్టుకొని ఆయన చెప్పడం, ఇక్కడ వీళ్ళు మాట్లాడడం. కెమెరాలతో మాట్లాడడం, బూతులు మాట్లాడాడా? ప్రేరణ గురించో, నబీల్ గురించో, నిఖిల్ గురించో, పృథ్వీ గురించో, ఎవరి గురించో అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడా? అప్పుడైతే తప్పు కదా! కెమెరాలతో ఏది పడితే అది మాట్లాడతానో, ఎలా పడితే అలా మాట్లాడతానో ఆడియన్స్ చూస్తారని నీకు సెన్స్ ఉండదా? అలా ఏ భాష పడితే ఆ భాష, ఎలాంటి పదాలు పడితే అప్పుడు తప్పు. కానీ కెమెరాలతో ఆయన ఆట గురించి చెప్పుకుంటే అదెట్లా తప్పు? హౌస్‌మేట్ అది ఆయన అదే అడుగుతున్నాడు. ఇక్కడ లైవ్‌లో చూస్తే లైవ్ ప్లస్ ఎపిసోడ్ చూస్తే అర్థమైద్ది. ఓన్లీ ఎపిసోడ్ చూస్తే ఏముంది? కట్టే, కొట్టే, తెచ్చే. చాలా ముద్దుగా, చాలా బ్రీఫ్‌గా ఫటాఫట్ కొట్టుకెళ్ళిపోయారు. బట్ లైవ్ చూసినోడికి నిజంగా ఆ పేషెన్స్ భరించే వాళ్ళకైతే నబీలు, ప్రేరణ వీళ్ళ ఓవర్ యాక్షన్ అంతా చూస్తే బాబోయ్! ఆ గుండె బతకాలరా అని అనిపించింది. చూసిన ప్రతి ఒక్క ఆడియన్‌కి కూడా అదే ఫీలింగ్ వస్తది. అంత దారుణంగా అనిపించింది ఇంకా. అసలు కంటే కొసర ఎక్కువ, ల్యాగ్ ఎక్కువ, సాగదీసి ఆ వీకెండ్ ఓన్లీ హోస్ట్ ఏవైతే చెప్పాడో అదే పాయింట్లు పట్టుకొని వచ్చేసి అసలు ఏం చెప్పినారంటే అసలు వీళ్ళైతే వీకెండ్ ఇన్పుట్స్ హోస్ట్ చెప్పిన మాటలు బేస్ చేసుకున్న వెళ్తా అదే పాయింట్స్ ఆయన తీసుకోకూడదంట. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆళ్ళపెట్లా తీసుకుంటా. ప్రేరణ అయితే వీకెండ్ చెప్పిన హోస్ట్ పాటలే పట్టుకొని ఈవిడ నామినేషన్ చేస్తుంది. అన్ని పాయింట్లు చెప్పుకుంటుంది. బట్ నా గౌతమ్‌కి మాత్రం నువ్వు అలా ఎలా తీసుకుంటావు? వీకెండ్ సపోర్ట్ తీసుకుంటావు, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ సపోర్ట్ తీసుకుంటావు. మరి అసలు చాలా విచిత్రం అనిపించే. సరే నబీల్ ఏంటి ఫస్ట్ నామినేషను ఇతనికే చేశాడు. గౌతమ్ కృష్ణకి చేశాడు. చేస్తే ఏమంటే ఇండివిడ్యువల్ గేమ్ అనే ట్రెండ్ ఏదో ఈ వారం నడుస్తుందంట. తప్పులేదు అలాగ అనుకోవాలి. ఇండివిడ్యువల్ గేమ్ అనేది ఏదో ఇప్పుడు వచ్చింది సడన్‌గా బిగ్ బాస్ ఇలా పెట్టాడు కనుక అనుకున్నాడు. సరే గౌతమ్ గురించి కూడా ఏంటంటే ఒక్క వారం ఒక్కరితో ఒక్కోలా ఉంటాడు అని రాసావు కదా! అది నాకు తప్పుగా అనిపించింది. పెద్ద విషయాలు పక్కన పెట్టేసి చిన్నవాటికి అపోనెంట్ రివెంజ్ తీసుకుంటావు కదా అన్నావు. ఏంటి పెద్దవి పెట్టేసి నేను రివెంజ్ కాదు అంటాడు. ఆయన చెప్పింది ఆయనకైనా అర్థమవుతుందా? నాది రివెంజ్ కాదు అంటాడు. మళ్ళీ లాస్ట్‌లో ఆ అమ్మాయితో రోహిణితో కూడా ఏం చెబుతాడు? నాది రివెంజ్ నామినేషనే. నన్ను తీసేస్తే నేను తీసేస్తా. నన్ను దోసేస్తా నేను దోసేస్తా. మరి ఇది రివెంజ్ కాకపోతే ఇంకేంటి? నీకు నచ్చట్లేదు అంటావు. మళ్ళీ రివెంజ్ నామినేషన్ నీదే అంటావు. ఆ విష్ణుప్రియ నిన్ను జైలు టాస్క్‌లో నామినేషన్ చేసిందనే కదా! నాకింతుంది అంతుంది అనుకుని కాలు ఎత్తేసి రకరకాల విన్యాసాలను ప్రదర్శించేసి అది రివెంజ్ నామినేషన్ కాదా? పైగా నీకు నిన్న టీ షర్ట్ టాస్క్‌లు కూడా తప్పించేసారనే కదా! నీ టీ షర్ట్ చింపేసిందనే కదా! ఆవిడ కుండలో ఇసుక ఫోర్స్ కొట్టేసి నాకు నచ్చినట్టు ఆడుతున్నాను. తప్పించేస్తా. మరి ఇది రివెంజ్ కాకపోతే ఇంకేంటది? ఆయనే చెబుతున్నాడు మళ్ళీ ఆయన అంటున్నాడు. అలాగే పెద్ద విషయాలు పక్కన పెట్టండి. అది క్లారిటీ ఇచ్చాడు ఆయన. పక్షపాత ధోరణి ఉండేవాళ్ళని నువ్వు పక్క నుండి కూడా చూడవు. బయాస్డ్‌గా ఆడుతున్నావు సార్. అది కదా మెయిను. నీ కంటి ముందు అవమానించినా పట్టించుకో. డిస్‌రెస్పెక్ట్ పట్టించుకో. అది పెద్దది. పక్క కంటెస్టెంట్‌కి ఎవరైనా విషయంలో డిస్‌రెస్పెక్ట్ చేస్తే అది పట్టించుకో. పక్షపాతం ధోరణితో ఒక బయాస్డ్‌గా ఆడుకుంటే, ఫేవరిజంతో ఆడితే అది కూడా పట్టించుకో. ఎవరితో పడితే ఎలా పడితే అలా మాట్లాడుతా డీల్ చేస్తూనో పట్టించుకో. పైగా వీటన్నింటికంటే ఇంకో పాయింట్ ఏంటంటే నైనిక గౌతమ్ విషయంలో టాప్ 5లో ఎలా ఉండిపోయాడు అని ఎందుకంత జలస్తో నువ్వు ఎందుకు అయిపోతున్నావు? ఆయన బాగా ఆడుతున్నాడు ఆడియన్స్ ఉంచారు. నువ్వు బాగా ఆడితే ఉంచుతారు. నువ్వు ఆట వదిలేసావు. నిజంగా వైల్డ్ కార్డులు వచ్చి ఇతను ఆట వదిలేశాడు. అందులో అనుమానమే లేదు. అంతకుముందు ఒక ఫ్లోలో ఒక ఎమోషన్‌తో దాంట్లో ఉండేవాడు. అలా సేఫ్ గేమ్‌లోకి వచ్చేసాడు. ఫిజికల్ టాస్క్‌లు ఒకటే కాదు. ఏదో
షేప్ యువర్ ఫ్యూచర్ అని ఒక టాస్క్ గౌతమ్తో ఆడాడు. ఇవి 2-3 టాస్క్లే కాదు కదా, మొత్తం ఓవరాల్ జర్నీ అంతకుముందు ఒక స్వాగ్తో ఉండేది, అంతా పోయే. అట్టగా ఇంకోటి ఏంటంటే, ఎస్మితో బ్యాక్ బెచ్చింగ్ చేసావు కదా, నాతో మంచిగా ఉంటా, ఆమెతో ఎట్లా మరి బ్యాక్ బెచ్చింగ్ చేస్తావు, ఇది పాయింట్ గౌతమ్ కృష్ణది. సో ఇతడేమంటాడు, అబ్బాయి నేనేం బ్యాక్ బెచ్చింగ్ చేయలే, ఆవిడ నైన్కని అప్పుడు నేను ఆవిడని ఏదో నామినేట్ చేస్తాను కాబట్టి ఆవిడ వచ్చి నాకు చెప్పినట్టు అనిపించింది, నీతో మంచిగా ఉన్నప్పుడు ఎట్లా చేస్తాను అని చెప్పినాడు. అయితే ఇంకొక పాయింట్ ఏంటి, నబీల్ చెప్పుకుంటుంది రెండో పాయింట్, నిఖిల్కి రోహిణికి సపోర్ట్ చేస్తా చేయొచ్చు కానీ వైల్డ్ కార్డులు పంపేయాలని చూశారు, అయినా రోహిణి ఎంతవరకు ఉందని చెప్పారు కదా, అది నచ్చలేదంట. మమ్మల్ని బ్యాడ్ పోర్ట్రే చేస్తున్నాం, క్లాన్ వర్సెస్ క్లాన్ పోటీలో మీకు టార్గెట్గా పంపేద్దాం అనుకోలేదు. మనం నామినేషన్లో ఎంత దారుణం అంటే అబద్ధం, లైవ్ చూస్తే అర్థమైంది. మనం నామినేషన్లోకి వస్తాం, వాళ్ళు వస్తారు, వైల్డ్ కార్డులు వస్తారు, మనము వస్తాం, ఫైనల్గా ఆడియన్స్ చేస్తారు డిసైడ్ అనే అనుకున్నాం తప్ప పైగా చేస్తున్న తప్పు కాదంట. ఎంతసేపు వాళ్ళే రావాలి 10వ వారం వరకు నామినేషన్లు చేసుకుంటూ తప్పే కాదు, చెయ్యలేదు, అసలు కాదు మాది తప్పే లేదు, ఎట్లా చెబుతాడు? ఇదే కదా మెయిన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు నిజంగా అబద్ధాలు ఆడుకుంటూ పోతున్నా సరే ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఆయన ఇవ్వకపోవడం వల్ల ఇట్లా తప్పే కాదు, అసలు మేము చెయ్యలేదు. ఎప్పుడు చేశారంటే 8వ వారం చేయాలి, సూట్ కేసులు ఎప్పుడంటే 5వ వారంలోనా, 10వ వారం వరకు జరిగింది కదా అవి. ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపాలి, సూట్ కేసు ఎందుకు ఇచ్చేసావు, మనమే గెలిచేయాలి, ఇవన్నీ స్కెచ్లు వేసుకుని మ్యాప్లు వేసుకుని. పైగా ఏమంటాడు, నేను అవినాష్ని మెగా చీఫ్ చేశాను, ఎవిక్షన్ షీల్డ్ కూడా ఇచ్చాను, ఎందుకు ఇచ్చానంటే ఎందుకు ఇచ్చావు, నిన్నప్పుడు పక్కన పెట్టేస్తున్నారని నీకు అర్థమైంది కాబట్టి, ఓహో నాకు ఎవడు సపోర్ట్ చేయట్లా, నా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నాకు సపోర్ట్ చేయట్లా, వాళ్ళు చేసుకుంటున్నారా, ఇది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సపోర్ట్ లాగా లేదు, కే బ్యాచ్ సపోర్ట్ లాగా ఉందని నీకు ట్రిగ్గర్ అయ్యి నీకు అప్పుడు డౌట్ వచ్చి నన్ను అట్లా అరటిపండు చేసేస్తానన్న ఉద్దేశంతో అవినాష్కి మెగా చీఫ్ చేసావు తప్ప మనంతా బీబీ క్లాన్ కాబట్టి ఎవరైనా అవ్వాలని చేయలే. దానికి ఎట్టా చెప్పేస్తాడు, అవినాష్ నేను మెగా చీఫ్ అయ్యానంటే అయ్యో వైల్డ్ కార్డులు కూడా మెగా చీఫ్ అయ్యాలని దయార్థ హృదయంతో విశాల హృదయంతో నబీల్ ఆరోగ్యం ఇచ్చి లేదు. ఎవిక్షన్ షీల్డ్ కూడా ఎందుకంటే ఆయన నాకు అన్ని రకాలుగా అప్పుడు మెగా చీఫ్ చేసిన దానికి అవినాష్కి నీ కృతజ్ఞత అయిపోయాడు. సో నేను మళ్ళీ రీపే చేసుకోవాలి కనుక ఆయన చేయాల్సిందంతా ప్రతి దశలో ఆ సపోర్ట్ చేశాడు. దానివల్ల అది అలా మీ మధ్య ఒక అనుకోకుండా అలా క్రియేట్ అయ్యి దానివల్ల ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ లేకపోతే రాయల్ క్లాన్స్ లేదు, వైల్డ్ కార్డులు కూడా అందరూ ఈక్వలే, అందులో ఎవరో ఒకరు అయితే ఏరాల్సిందే. అయినా అవినాష్కి మెగా చీఫ్ ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు కదా నబీల్, దాన్ని అట్టా నువ్వు చెప్పేస్తావు. వైల్డ్ కార్డు కోసం నేనే ఇచ్చా కదా అవినాష్ కని, అందుకోసం ఇచ్చాడంటే మెసేజ్ పెట్టండి, ఎందుకోసం ఇచ్చాడు, ఈ బాబాయ్ నాకు ఎవరో సపోర్ట్ చేయట్లేదు, ప్రేరణ ఉన్నది సార్, ప్రేరణను సపోర్ట్ చేశారు, ప్రేరణ అవుట్ అయిపోయిన తర్వాత నిఖిల్ అన్నారు, కానీ నాకు కూడా చేయట్లే. ఆఖరికి నిఖిల్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా బ్యాగ్ మొత్తం దులుపుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చి నన్ను టార్గెట్ చేసి బజిర మోగేంత వరకు చేస్తే ఆయనకే ఎంకరేజ్ చేస్తారు తప్ప నాకు ఏమాత్రం చేయలేదు, ట్రిగ్గర్ అయిపోయి అందువల్ల అవినాష్కి చేసావు. అక్కడ అవినాషే కాదు టేస్టీ తేజ కూడా అన్నాడు, ఆ ప్లేసులు నేనున్నా నాకే చేస్తాను, ఎందుకంటే ఆయన ట్రిగ్గర్ అయ్యాడు కనుక. దాన్ని ఎక్కడ తెచ్చుకుంటూ చెప్పాడు. పైగా ఇంకో పాయింట్ ఏంటంటే నామినేషన్లో ఫైర్ లేదనో నాకు ఉంది, అప్పుడు విష్ణుప్రియ కూడా అదే మాట చెప్పింది, నీళ్ళు ఫైర్ లేదు తగ్గిపోయింది, ఒకప్పుడు ఉండేది. మొన్న మణికంఠ చెప్పాడు, నైనిక చెప్పింది, విష్ణుప్రియ చెప్పింది, గౌతమ్ కృష్ణ చెప్పాడు, వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత ఫైర్ అయితే తగ్గింది. సో ఆ ఫైర్ తగ్గింది అనిపించింది అని చెప్పి ఇప్పుడు చెప్పాలి కాబట్టి అంటే ఇక్కడ చెప్పాడని అనిపించింది. ఎందుకంటే అక్కడ ఎంతసేపు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో నువ్వు దూరకు అంటాడు, పితడే మధ్యలో దూరికి అసలు ఆ గౌతమ్ కృష్ణ మాట్లాడేదని కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఆయన బతివులు ఆడుతున్నాడు, ప్లీజ్ సోదరా విను, మిత్రమా విను, సోదరా మిత్రమా విను సరే ఒక పనికిమాలిన యాటిట్యూడ్ చూపించాడు, చాలా అతి చేశాడు. ఈయన ఇంటర్ఫియర్ అయిపోతే ఆయనకు మాట్లాడేదని కూడా ఛాన్స్ ఇవ్వకుండా పాయింట్లు తక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ. సో డిఫెండ్ చేసుకోవచ్చు అంటాడు, మధ్యలో దూరిపోతాడు, వినిపించుకోడు. కావాలన్న స్వాగ్ కోసం తలకి ఎన్నాళ్ళు లేని పెట్టుకొని రాత్రి ప్రేరణతో కూడా చెప్పాడు, 8 మందికి సిల్లీ పాయింట్లు చెప్పుకొని టైం పాస్ చేస్తాను, నేనేదో చూపించాలన్నట్టు చూపించాడు తప్ప ఫైర్ లేదంటే నేను ఎట్టా నిలదొక్కుని ఇక్కడ అనేటప్పుడు కూడా హట్ అవ్వు ఆ అరుపులో నబీల్తో పెట్టుకుంటే పురాణ ఉంటుంది, ఆ క్లాప్స్ గంతులు ఏంటది నేను బాండ్లు పెట్టుకోవడానికి రాలే, చుట్టాలకు రాలే, రుబాబు చేస్తా, నేను అది ఏంది డబ్బా రాడి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉన్నాడే. నువ్వేదో అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తున్నావు. ఒక నామినేషన్ పాయింట్ పెట్టు, నీది లాజిక్ ఉందా, అందులో జెన్యూన్ ఉందా, ఫెయిర్గా పెట్టావా, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పావా, సేఫ్ ఆడావా, ఎలా చెప్పావా అని. అంతే తప్ప ఈ కుప్పి గంతులు, కోతి గంతులు, కుక్కల అరుపులు ఇవన్నీ ఎందుకు, ఈ విన్యాసాలన్నీ ఎందుకు, అవేమన్నా సర్కస్, అవి అవసరమా? అసలు వదిలేసి కొసర పట్టుకున్నారు, రకరకాల విన్యాసాలు. అప్పుడంటే ఒకసారి ఏదో వర్కౌట్ అయ్యింది, అది కూడా ఒరిజినల్గా ఆటోమేటిక్గా ఎమోషన్ వచ్చింది కాబట్టి సోనియా కూడా ఆదిత్య బాబుని మాట్లాడినవ్వలేదు కాబట్టి మరి నువ్వు చేసింది ఏంటమ్మా, నువ్వు కూడా మాట్లాడినవ్వలేదు కదా ఆయన అని చెప్పేసి నువ్వు వేసుకోవడం వల్ల అది ఓకే విజల్స్ వేసారు ఆడియన్స్, బ్రహ్మాండంగా వేసుకున్నాడు, తప్పులేదు, టిట్ ఫర్ టాట్ అన్నట్టు అనిపించా. కానీ ఇప్పుడు ఏదో అందరూ అడిగారు కాబట్టి నువ్వు టైంపాస్ చేయాలనుకుని ఫిక్స్ అయిపోయి వచ్చేసి అసలు వదిలేసి కొసర పట్టుకొని అది మామూలుగా చేయలే. మరి లాస్ట్లో రోహిణి విషయంలో కూడా అదే,
దీనివల్ల అయితే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అనే పరిస్థితి వస్తుంది. అసలు టాప్ 5 దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరైనా తన గొయ్యి తనే తవ్వుకున్నట్టు అనిపించింది నబీల్ అతి చూస్తే మాత్రం నాకు. ఎంతసేపు ఆ విష్ణుప్రియ జైల్లో తప్ప ఎప్పుడూ చెప్పలేదంట. ఎన్నిసార్లు ఆడారు వీళ్ళు కంబైన్డ్‌గా ఆడుకుంటూ వచ్చాడు. సో, గౌతమ్ అదే అంటాడు. వైల్డ్ కార్డ్‌లో వచ్చినోళ్ళు వచ్చినట్టు పంపించేద్దాం డిసైడ్ అయ్యారు. ఇంకా రోహిణి ప్రూవ్ చేసుకునేదానికి స్కోప్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి అని చెబితే దాన్ని పట్టుకొని మళ్ళీ గౌతమ్‌కేంటి ఆ మోర్టల్ టాస్క్‌లో ప్రాణం పెట్టాడు ఎవరి కోసం? నబీల్ కోసం. ఆడాడది. ఎలా ఆడాడు? రోహిణి, నబీల్ వాళ్ళందరూ ఉండేటప్పుడు ఇతనే లాస్ట్‌కి పాపం నడుము వంగి తెచ్చి ఆ పృథ్వీ, ప్రేరణ, రోహిణి, నబీల్ ఉంటే నబీల్ టాస్క్‌లో ఉన్నంత సేపు, రేసులో ఉన్నంత సేపు గౌతమ్ కృష్ణ ఏమాత్రం ఆశించకుండా ఆ మూటలు తెచ్చి, ఇసుక మూటలు తెచ్చి వేసి అందులో క్రమంగా కదా ఆ పృథ్వీకేస్తే గౌతమ్ మీద కూడా నా షూ మీద పడింది. నా కాలు ఇరిగిపోయినంత పని అయిందని రచ్చ చేశాడు కదా! ఇతని కోసమే కదా! ఇతనే ఒక దశలో అయ్యో! ఎంత కష్టపడుతున్నాను అవినాష్ ఆపేయండి, గౌతమ్ ఆపేయండి అన్నాడు కదా! అంతా ప్రాణం పెట్టి ఆడితే పైగా అతని గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ అసూయతో ఏంటి గౌతమ్ కృష్ణ టాప్ 5 అని జలస్తోనే చేశాడు. అదే బ్యాక్ బిచ్చింగ్ చెప్పాడు. నీదే మిత్రద్రోహం, నువ్వు నీ నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తావు, నువ్వు జెన్యూన్ అని చెప్పి జెన్యూన్ అని హెల్ప్ చేస్తావు, నీకు అంతా సపోర్ట్ చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు సపోర్ట్ చేయకపోయినా హట్ కాలే, పైగా నువ్వే సైడ్ ట్రాక్ పడుతున్నావు, తప్పుదోవ పడుతున్నావు, నీ జెన్యూన్ పోయింది. అసలు బ్యాక్ బిచ్చింగ్ ఎట్లా చేస్తావు? చేసిన దానికి కూడా అడగలే. నువ్వు బ్యాక్ బిచ్చింగ్ ఏం చేసావు, ఎట్లా చేసావని కూడా అడగలే. ఇతరే ఫీల్ అయిపోయి వచ్చేసి అయిపోయి అట్ట కాదు నేను సీతాఫలం కోసం నామినేట్ చేద్దాం అనుకుంటే ఆ రోజు కూడా పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్ కౌంటర్ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. సీతాఫలం కోసం నువ్వు నన్ను నామినేట్ చేస్తావా? అది అసలు పాయింటేనా? అసలు నీకు దిమాగ్ ఉందని లెక్క చెప్పాడు. ఎందుకంటే నేను మెగా చీఫ్ చెప్పినందుకు సీతాఫలం తింటేనే నేను పైగా కెమెరాలకు చెప్పి ఫన్ కోసం ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో చేద్దామని చెబితే దానికోసం పాయింట్ అంటే అసలే పనికిమాలిన పంచాయితీ, దాని మీద నువ్వు పాయింట్ అంటే అంతకంటే చిల్లర పాయింట్ ఉండదు. ఆ మాటకు వస్తే నువ్వు స్వీట్స్ తిన్నని చెప్పి బిగ్ బాస్ దగ్గర రేషన్ మొత్తం తెచ్చుకొని సున్నుండలు దాచుకొని ఈ రకరకాల కేకులు, హల్వాలు ఇవన్నీ తినేస్తే మరి దీన్నేమనాలి? మెగా చీఫ్ నాకు ప్రేరణ చెప్పిందే నేను రూల్ బ్రేక్ పైగా నేను ప్రిపేర్డ్గా కెమెరాకి చెప్పి చేస్తేనే తప్పు అని చెప్పి నామినేట్ చేద్దామంటే నువ్వు మొత్తం తినేసావు, దాన్నే అనాలి అని కూడా అన్నాడు తప్ప దాని మీద నామినేట్ చేయాలని కూడా అనుకోలే. దెబ్బ కులిక్కి పడ్డాడు, ఇదేంటి ఎలా బుక్ అయిపోయిన లెక్క. సో నాకు ఇంతకు ముందు 2 ప్రయారిటీ ఉన్నారని చెప్పేసి పైగా కెమెరాలతో మాట్లాడుతావు, చేతులు జోబులో పెట్టుకుంటావు. మరి ఈయనేవో రకరకాల విన్యాసాలని చేస్తాడు, ఓ అంటాడు, అంటాడు, ఏదేదో అంటాడు. మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? అయితే హోస్ట్ ఎఫెక్ట్ అయ్యారండి. కెమెరాలతో మాట్లాడడం చాలా పెద్ద తప్పు, గ్రూప్ గేమ్ ఆడకపోవడం చాలా పెద్ద తప్పు. ఇట్లా చెప్తే మరి వాళ్ళు అట్టగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు తప్పేం లేదనిపించే. సో ఫైర్ అయితే ఉంది, ఆయన అన్నట్టుగా టన్నులు ఫైర్ ఉంది, కానీ హోస్ట్ డ్రిల్లింగ్ వల్ల ఫైర్ రాకుండా అయిపోయాయి. ఉండాలా పోవాలి, వెళ్ళిపోతే బెటర్ అని మాదిరిగా అయిపోయాడు గౌతమ్ కృష్ణ ఈరోజు చూస్తే. పైగా ఆ నబీల్ యాటిట్యూడ్ ఏంటి? ఉండని ఆ నిల్చోబో. మరి అదే మాట ఆవిడ లాస్ట్లో రోహిణి అంటే మరి అంత హర్ట్ అయిపోయింది ఎందుకు? ఏంది యాటిట్యూడ్? నిల్చోబో, ఆడు నిల్చోబో, హలో హీరో తెచ్చినావా? ఇవి అయితే ఎక్కువైపోయింది. అయితే ఆయన మిత్రమా మంచిగా మాట్లాడు, డీవియేట్ అవుతున్నామని చెప్పినా సరే అసలు కంటే కొసర భాగోతం ఎక్కువైపోయాయి. ఏదో డ్రామాలాగా అనిపించింది నాకైతే, కావాలని వాంటెడ్లు తెచ్చిపెట్టుకుని. ఇక సరే నబీల్ సెకండ్ నామినేషన్. విష్ణుప్రియకి ఎవరు చేసినా ఏం చెప్పినా ఒకటే నామినేషన్ పాయింట్ అండి, వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అని మాదిరిగా నేను ఆ రోజు చెప్పానమ్మా. పృథ్వీతోనే ఉంటున్నా, పృథ్వీ మీదే ఫోకస్ పెట్టావు, పర్ఫార్మెన్స్ లేదు, అందరికీ ఉండాలి గెలవాలని కసి ఉంది కానీ నీకు లేదు. టాస్క్లు ఆడితే ఒక్క టాస్క్ కూడా నువ్వు ఇండివిజువల్గా గెలవలేదు, గ్రూప్ గేమ్ మాత్రమే గెలిచావు. సో ఇంకేముంది, ఎందుకు వేస్ట్ అని చెప్పాడు. ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. నేను సోలోగా ఏది విన్ అవ్వలేదు, బట్ నేను ఆవిడకి అర్థమైంది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే అంటే బిగ్ బాస్ వచ్చేవారమే పోయే టాస్క్లో నీ వారం ఇచ్చి నువ్వు ఆడుకోయమ్మా, అందుకే వారం అంతా ప్రాక్టీస్ చేయి, వచ్చేవారు నేను టాస్క్ పెడతానంటే వారం అంతా ప్రాక్టీస్ పృథ్వీతో కలిపి చేసి ఆ తర్వాత వచ్చి ఆడి ఎస్ నేను విన్ అయ్యాను బిగ్ బాస్ అని చెబుతుందేమో. అందరికీ స్పాట్లోనే ఇస్తాడా, స్పాంటేనియస్గానే రియాక్ట్ అవ్వాలి, ఆడుకొని గెలుచుకోవాలి. పైగా ఏమనిందంటే నాకు నచ్చినట్టే నేను ఉంటా, అమ్మాయిలు గెలిచి ఇన్స్పిరేషన్ అవుతుందంట, ఈవిడ ఇన్స్పిరేషన్ అవుతుందంట, ఈవిడ గెలిస్తే సరే సంతోషం అనుకోవాలి. ఆవిడ గురించి మనం ఎక్కువ కూడా మాట్లాడక్కర్లే, ఈవిడ చెప్పిన అదే పాయింట్. అలాగే పృథ్వీ ఏమో ఫస్ట్ నామినేషన్ ఏమో అవినాష్కి చెప్పాడు. ఎంటర్టైనర్ ఓకే, ఇండివిజువాలిటీ ఏంటి, మీ పర్సనాలిటీ చూడట్లేదు, దేనికోసం ఎలా రియాక్ట్ అవుతారో నీ ఎమోషన్స్ బయటపడట్లేదు అంటే ఈ పాయింట్ వాస్తవం. పృథ్వీ చెప్పింది, అవినాష్ అయితే సేఫ్ గేమ్ ఆడతాడు, నో డౌట్ అందులో. ఒక కమెడియన్గా ఎంటర్టైనర్గా ఉండిపోవాలని చూస్తాడు తప్ప బ్యాడ్ అవ్వకూడదు, నెగిటివ్ అవ్వకూడదు, ఎట్లానే ఉండుకుంటా సేఫ్గా పోతాడు. అందుకే ఆ రియల్ ఎమోషన్స్ బయట పడవు. ఏమైంది, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదో ఒకటి మనస్ఫూర్తిగా దిగావా ఊబిలో ఓకే ఈదుకుంటూ బయటకు వచ్చేదని ప్రయత్నించా, అంతే తప్ప ఎందుకులే అవసరమా నాకు ఎందుకు ఎట్టా ఉంటాడు అనమాట ఆయన. సరే రెండో పాయింట్ ఏంటి, రోహిణి విష్ణు గొడవలో నువ్వు మధ్యలో దూరిపోయినావు, సాల్వ్ చేయాలి. అలాగే గౌతమ్ నా విషయంలో కూడా మెగా చీఫ్గా దూరాల్సింది, మెగా చీఫ్ ఏం సూపర్వైజర్ కాదు కదా, నీకు ఎందుకు అయినట్టున్నట్టు అది కరెక్టే. మెగా చీఫ్గా ఇనిషియేట్ తీసుకుని కొద్దిగా వారించవచ్చు కదా, అందులో మాత్రం ఇనిషియేట్ తీసుకోండి, ఏదైతే నాకెందుకు వస్తుందో నాకేం వస్తుందో లెక్క అది ఓకే. ఆ పాయింట్లో కూడా అయితే నేను షార్ట్ అవుట్ చేయనని చెప్పాడు. కానీ ఇంకోటి ఏంటి, మూడో పాయింట్ పృథ్వీ ఎంటర్టైన్మెంట్ ఓకే తప్ప ఇంకేం చేస్తున్నాం అంటే నేను 7 వారాల్లో
2 సార్లు మెగా చీఫ్ అయ్యాను కదంటే, మరి నువ్వేం చేస్తున్నావు 13 వారాల్లో నువ్వు మెగా చీఫ్ అవ్వలేదు కదంటే, మరి నీకు ఆడియన్స్ ఓట్లతో లేవు అందుకే అవుట్ అయిపోతే బెటర్ అన్నటువంటి బాగుంది. కానీ లైవ్‌లో కొద్దిగా బాగా బాధపడే లెక్క, అవమానించే లెక్క మాట్లాడు. పృథ్వీ చెప్పిన పాయింట్లు బాగానే ఉన్నాయి. నువ్వు సేఫ్ ఆడుతావు, నీ రియల్ ఎమోషన్స్ బయటపడట్లే ఇవన్నీను. కానీ ఆ చెప్పే విధానం ఆడియన్స్ ఓట్లతో ఉంటే బాగుంటది కదా అంటే బాగుండు. నువ్వేముందిలే నువ్వేదో ఉండిపోయినావు, ఆడేదో భిక్ష వేసావు నువ్వు ఉండిపోయావు అన్నట్టుగా ఆ యాటిట్యూడ్ చూపించాడు. అట్లా కాకుండా ఉంటే బాగుండు. సాఫ్ట్‌గా చెప్పేవచ్చు ఇక్కడ ఎవరైనా ఆడియన్స్ ఓట్లతో ఉంటే బెటర్ అండి. అంతకు మించి లేదు అని చెప్పుంటే బాగుండు. కానీ మీరు చీఫ్ అయ్యారు. కానీ ఏం ఉపయోగం ఎలిమినేట్ అయిపోయారు. నబీల్ సేవ్ చేయడంతో ఉండిపోయారు. ఆడియన్స్‌తో కనెక్ట్ కావట్లేదు. సో నేను 10 వారాలు ఉండిపోయానంటే నువ్వు ఉండిందే వేరే వాళ్ళ ఓట్లతో షేర్ అవుతూ ఉండిపోయినాను. నీ బిహేవియర్ నచ్చే ఉంచేయట్లేదు. నీకు ఆ వాస్తవాలు కూడా బయటకు వచ్చాక అఫ్‌కోర్స్ ఆయనకు తెలుసు. కానీ వాళ్ళకొక ఆర్గానిక్‌గా ఏర్పడిపోయిన బంధమే. అందులో కావాలని పెట్టుకున్న ఫ్రెండ్‌షిప్ కాదు. ఆ ఫ్రెండ్‌షిప్ వల్ల ఇలా ఉంటే ఓట్లు షేర్ అయితాయి అని చెప్పాడు కదా! అదే రకంగా షేర్ అయితేనే తప్ప ఈయన ఆడేసిన అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గేమ్ వల్ల కాదు. లక్‌తో ఉండాల్సిన అవసరం లేదన్నాడు. చెప్పే విధానం మాత్రం బాలే. అలాగే పృథ్వీ రెండో నామినేషన్ ఏంటంటే గౌతమ్ కృష్ణకి. పీకలే అన్నాం అది నచ్చలేదు. బొచ్చు పీకి విసిరేయొచ్చు కానీ ఆ మాట అంటే తప్పు. అది మీరు లైన్ గుర్తుపెట్టుకోవాలి. చాలా తేడా ఉందండి. పీకలే అన్నావు. నువ్వు ఇలా మీదకి వచ్చేసి యాటిట్యూడ్‌తో ఈ ఓవర్ యారగెన్స్‌తో నువ్వేం పీకేది లేదంటే తప్పు. చాలా తప్పు అది. కానీ పీకేసి ఇలా బొచ్చు పీకేసి విసిరేయొచ్చు. అది మాత్రం చాలా తప్పు. రైట్. ఓకే. అది పృథ్వీ చెప్పాల్సింది. తప్పు లేదు అక్కడ. ఎందుకంటే హోస్ట్ కూడా వచ్చి ఆయన్ని అన్నాడు కదా! పీకలేవు అన్నావు. పీకినోడికి ఏం అనలే. పీకినోడిని ఏం పీకలే. పీకలేవు అన్నోడికి ఆయన క్లాస్ పీకాడు కదా! డ్రిల్లింగ్ చేశాడు కదా! అందుకే ఇక్కడ పృథ్వీ పాయింట్‌లో నాదే రైట్ అనుకోవడానికి తప్పే లేదు. అలాగే రెండోదేంటి వైల్డ్ కార్డులు పంపాలని ట్రై చేస్తున్నాము అన్నావు. అసలు అది నోరా? ఇంకేమనుకోవాలో చెప్పండి. నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి జర్నలిస్ట్ అయిపోవడంతో నేను కొన్ని పదాలు వాడలేను గానీ నిజంగా అది నోరేనా? ఇంకేమనాలో మీరే మెసేజ్ పెట్టండి. అన్ని అబద్ధాలేంటి? వైల్డ్ కార్డులే మన టార్గెట్. వైల్డ్ కార్డులే గెంటేయాలి. వైల్డ్ కార్డులే తోసేయాలి. వైల్డ్ కార్డులు ఉండకూడదు. వాళ్ళలో ఒక్కడు మిస్ అవ్వకూడదు. మనలో ఒక్కడు నామినేట్ కాకూడదు. ఇదే గోల, అదే ఏడుపు, అదే బ్యాచ్ గేమ్, అదే గ్రూప్ గేమ్ ఆడుకుంటూ వచ్చి అడ్డదిడ్డంగా అబద్ధాలు ఆడేస్తాడే. మూడో పాయింట్ ఏంటి? కెమెరాలతో మాట్లాడుతూ అది నచ్చలేదంటే హోస్ట్ చెప్పాక మరి కెమెరాలతో మాట్లాడొద్దు ఇంక మీరు. ప్రతి కెమెరా మీద మనసు టవల్ వేసేయండి. ఏసావు పని అయిపోద్ది ఇంకా. ఇంకెవడు చూడ్డు, ఎవడితో మాట్లాడక్కర్లే. పనే లేదు ఇంకా. ఏసేయండి రేపటి నుంచి తెల్లారి లెగ్గానే మనసు టవలో, దుప్పటో, బెడ్‌షీటో, బ్లాంకెట్ కప్పి పడేయండి. తలకాయ నొప్పి వదిలేస్తది. హోస్ట్ చెప్పింది దెబ్బతో కాకపోతే కెమెరాలతో మాట్లాడితే ఏం తప్పబ్బా? నువ్వు మాట్లాడే మాటలు ఏవైనా తప్పుడు మాటలు మాట్లాడితే అది తప్పు గానీ, ఇదెక్కడ విచిత్రం? అట్టాగే సరే గౌతమ్ కృష్ణ ఇక్కడ లైవ్‌లో కూడా సారీ చెప్పాడు. ఈయనకి చెప్పాడు, వీళ్ళ అమ్మగారికి చెప్పాడు. ఆఖరికి తప్పుని తప్పు అని చెప్పకపోవడం వల్ల హోస్ట్ ఇతను నాదే తప్పు అయిపోయిందని సారీలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుంది. ఒక ఫైర్‌తో, ఒక స్టాగ్‌తో, పాయింట్లతో ఉతికి ఆరేసే కంటెస్టెంట్‌కి ఎమోషనల్‌గా డ్రిల్లింగ్ చేసినందుకు ఇది మాత్రం చాలా తప్పు. బిగ్ బాస్ టీమ్ తెలిసి చేస్తుండో, తెలియక చేస్తుండో ఒక కంటెస్టెంట్ తప్పు చేస్తావు చెప్పండి. గట్టిగా చెప్పండి. నేర్చుకుంటారు, మార్చుకుంటారు. బాబు నువ్వు మాట్లాడే విధానం తప్పు. నువ్వు ఆడే విధానం తప్పు. పూలు వేస్తాడు, కత్తి వేస్తాడని చెప్పినట్టుగా పొరపాటు చేస్తూ చెప్పొచ్చు. బూతులు ఆడితే చెప్పొచ్చు. అట్లాంటివి చెప్పొచ్చు. తప్పు లేకుండా అప్పుడేమో బ్లాబర్ అన్నావు, మింగేసో. ఆయన నోటెంబడి మాటే రాలేదు. ఆయనకి ఇంటెన్షనే లేదు. నువ్వు అన్నావు, నువ్వు మింగేసావు. వచ్చేసిందే మింగేసావు. ఇట్లా బ్లేమ్ చేయడం. ఆ వారం అలాగా, ఈ వారం ఎలాగా. సో పీకలేవు అన్నదానికి చెప్పడం, కెమెరాలతో మాట్లాడితే మీద తప్పు అని అడగడం, మధ్యలో దూరిపోతావు ఇన్ని రకాలుగా చెప్పడంతో నిజంగా నాదే గల తప్పు అనే పరిస్థితికి వచ్చేసిందే. అందుకే సరే పీకలేవు అన్నదానికి సారీ చెప్పాడు. మీ అమ్మగారు కూడా హర్ట్ అయ్యారు. వాళ్ళ అమ్మగారికి సారీ చెప్పాడు. ఇక్కడ ఆ డిస్‌రెస్పెక్ట్ అనేది నీ నుంచే స్టార్ట్ అవుతుందని కూడా చెప్పాడు. బట్ పృథ్వీ కూడా ఇక్కడ ఏమంటాడంటే నాకు కూడా తెలీదు. వీడు అలాగే మాట్లాడేస్తానేను. నేను అరవలేదు. నా తప్పు. ఇక్కడ మళ్ళీ అబద్ధాలే. నేను ముందు అరవలేదు బ్రో. నేను అసలు మీదకే రాలే. నాకు సంబంధమే లేదని ఉండిపోయా. ఎక్కడొచ్చో నబీల్‌కి గౌతమ్‌కి అవుతుంటే నువ్వు మళ్ళీ మీదకి వచ్చి నీ పక్క నుంచేమో నీ తోక వచ్చేసి మీదకి వచ్చేసి రచ్చంతా చేసేసి మళ్ళీ అబ్బే నేను అనలే. నా తప్పే లేదు. నేను గౌతమ్ బుద్ధుడికి వారసుడిలాగా ఉన్నా. గౌతమ్ బుద్ధుడు ఇన్స్పిరేషన్‌తో ఇక్కడ బతుకుతాన్న మాదిరిగా చెప్పుకుంటూ వచ్చాడే. సో మళ్ళీ ఏంటి తెలిసి చేసినా తెలియక చేసినా ఇగో ఉంటది. ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇవ్వలేడు ఇగో. అదేం ఇగో అంటే దాని గురించి కూడా నేను గొప్ప అనుకో తప్పులేదు. ఇది కరెక్ట్. ఇది ఎగ్జాక్ట్. ఎవరైనా సరే నేను గొప్ప అనుకుంటే పర్లేదు. నేనే గొప్ప అని విర్రవీగితే అది వర్కౌట్ కాదు. అది బిగ్ బాస్ హౌస్‌లో కాదు. చరిత్ర కూడా చెప్పిన సత్యం ఏంటంటే, నగ్న సత్యం ఏంటంటే నేనే గొప్ప అని విర్రవీగినాడు ఎవడు కూడా కాలగర్భంలో కలిసిపోతాడు తప్ప ఎదిగిపోయేది ఏమి ఉండదు. పైగా కెమెరాతో మాట్లాడితే తప్పేంటి? పర్సనల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క మేనరిజం ఉంటుంది. థ్రెటన్ చేస్తున్నాడు మీదకి వస్తే బాగోదు కదా! ఇలాంటిది పెట్టుకుంటే ఏం సాధించలేవు లైఫ్‌లో అంటే ఇది నా మేనరిజం అంటాడు. ఏంది మేనరిజం? మీదకి వెళ్ళిపోవడమా? వాడు వీడు అంటూ మీదకి వెళ్ళిపోయి ఇతను వెళ్ళిపోతే మళ్ళీ టచ్ చేస్తాను అది మేనరిజం. అదేం మేనరిజం? ఆ థ్రెటన్ ఎందుకు అంట. మీదకి వెళ్ళిపోయి ఆ తేజ మీదకి వెళ్ళిపోయి, మణికంఠ మీదకి వెళ్ళిపోయి, నబీల్ మీదకి వెళ్ళిపోయి, గౌతమ్ మీదకి వెళ్ళిపోయి మీద అవినాష్ మీదకి పోతా అదేం మేనరిజం? అది థ్రెటన్ కాకపోతే ఏంటి? నేను ఎందుకు కొడతాను? మరి ఎందుకు మీదకి పోతావు?
దమ్ముందా, దమ్ముంటే చూపించని చెప్పేసి అన్ని అబద్ధాలు ఆడేస్తాడు, ఫ్లిప్పులు కొట్టేస్తాడు, మాటలు మార్చేస్తాడు, అన్నీ చేస్తూ ఉంటాడే. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రేరణ. ఫస్ట్ విష్ణుప్రియకి చెప్పింది సేమ్ అందరికీ గెలవాలి, ఎవరు చెప్పినా అదే పాయింట్, పదాలు మారుతాయి తప్ప అందరికి ఇంటెన్షన్ అదే. ఎందుకు వచ్చిందిరా నాయన, మేమేదో పోనీ మాకు తెలిసినట్టుగా ఆడదాం గెలుద్దాం అని ఉంటే ఎంతసేపు అదే ధ్యాసలో ఉంటుందని లెక్క చెబుతున్నారు. అందరు చెప్పింది, నబీల్ చెప్పింది, ప్రేరణ చెప్పింది. అందరికీ గెలవాలని స్పిరిట్ ఉంది నీలో తప్ప, నీ నోటి వెంబడి కనీసం సరదాకైనా ముచ్చటకైనా నేను కప్పు గెలవడానికి వచ్చాను ఆ జోషే ఉండదు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే గెలుస్తావా, చాలా కంఫర్ట్గా ఉంటావా, మాకేమో డైలీ ప్రాక్టీస్ ఇదేనా, బిగ్ బాస్లో టాస్క్లు ప్రాక్టీస్ చేసుకొని కప్పు కోసం గెలవడానికి వచ్చావా, నేను ఇంతే నాకు ఇంతే అవుతుంది పిచ్చ లైట్ తీసుకుంటావు, గెలవాలి టైటిల్ గెలవాలి ఎంతూజియాజం వేసమెత్తి కూడా లేదంటే 100% ఫ్యాక్ట్ ఆవిడ ఏమీ లేదు, ఆవిడ గెలవాల్సింది పృథ్వీ మనసు ఆ కార్యక్రమంలో తలమునకలు అయిపోయి ఉంది. సో ఆవిడ అంటది నాలో విల్ పవర్ లేకపోతే ఎందుకు వచ్చేస్తాను, నీకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇంతవరకు ఉంది అంతే తప్ప నువ్వు ఆడేసిన అద్భుతమైన ఆట వల్ల కాదు. పైగా షో వచ్చింది విన్ అవుదామని పక్కన పడితే నన్ను విన్నర్ చేయాల్సిన జనాలు అంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను, మీరు జనాలు చేయను, అది కరెక్టే. నీకు నచ్చినట్టు ఉండేటప్పుడు కూడా ఆడియన్స్కి నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, విన్ చేస్తారు, అది కరెక్టే. అయితే ఇంకొక మాట అనింది అక్కడ, టాస్క్లు ఒకటే కాదు పర్సనాలిటీ ఇక్కడ ఇంపార్టెంట్ అని. అయితే ఏ టాస్క్ కోసం ఇంపార్టెంట్, ఎస్ పర్సనాలిటీ ఇంపార్టెంట్, అది చూస్తారు. మన సీత కూడా చెప్పింది కదా, ప్రేరణ నువ్వు టాస్క్లు బాగా ఆడుతున్నావు కానీ ఆడియన్స్ చూసేది ఇదేదో గేమ్ షో లెక్క చూడరు, పర్సనాలిటీ రిసీవ్ చేసుకుంటారు, ఆ మాటలు జారడం వల్ల పర్సనాలిటీ ఇదా ఇలా నోరు జారేస్తుందా, మాట విసిరేస్తుంది అనుకుంటారు లెక్క, అది ఇంపార్టెంటే. అయితే ఆ మాట ఇక్కడ సీత ఈవిడ కూడా చెప్పుంటే బాగుంటే సరే పర్సనాలిటీయే చూస్తారంట. అయితే టాస్కుల కోసం ఒకటి మాత్రం ప్రిపేర్ అయ్యిందంట, మహారాజా తాలి ఆ తిండి టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ కోసం బాగా ప్రిపేర్ అయ్యిందంట. బట్ సంచాలకురాలు ఛాన్స్ ఇవ్వలేదని తెగ బాధపడింది, అంతే తప్ప మిగతా టాస్కులన్నీ కూడా నేను ప్రయత్నమే చేశాను, ఆడియన్స్కి నచ్చితే వాళ్ళు నన్ను గెలిపిస్తే కప్పు కూడా గెలుచుకుంటా, డబల్ ధమాకా అనింది. మరి మంచి సంతోషం అమ్మ, గెలుచుకోమని నేను కూడా చెబుతాను, ఆడియన్స్కి నచ్చితే తప్పే ఉంది. ఆడియన్స్ ఏదో సామెత ఉంది కదా, తాను మునిగింద రంభ తాను మునిగింద గంగ తాను వలిచింద రంభ అనే మాదిరిగా ఆడియన్స్ ఎవరిని కోరుకుంటే వాళ్ళే విన్నారు, తప్పే ఉంది. మీకు నచ్చినట్టు ఆడతారు, ఎవరికి నచ్చిన వాళ్ళు విని చేసుకుంటారు అంతే. సరే ఇక ప్రేరణ సెకండ్ నామినేషన్ గౌతమ్ అండి. బాబోయ్ లైవ్లో చూసిన వాళ్ళు మాత్రం ఎలా భరించారో ఒకసారి నాకైతే ఒక మెసేజ్ అయితే పెట్టండి. ల్యాగ్ 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 ఏమి చెబుతుందో అర్థం కాదు, అసలు ఏమాత్రమైన క్లారిటీ ఉందా, ఈవిడైతే రిసీవ్ చేసుకోదు కానీ అవతల వాళ్ళకు కూడా రిసీవ్ చేసుకోకూడదా అంటది. అసలు ఒక సీజన్ ఎక్స్పీరియన్స్ చేసేసి ఆ సీజన్లో పక్కా గేమ్ ప్లాన్తో నువ్వు ఓపెన్ అవ్వట్లేదు, ఎలా ఆడాలి అలా ఆడాలనుకుని వచ్చేసావు, అసలు పీపుల్కి ఏమో నీ గేమ్ ప్లాన్ నచ్చట్లేదని సడన్గా మార్చేసావు, యాక్సెప్టెన్స్ లేదని ఆ ఫీలింగ్ వచ్చేసి మొత్తం క్లోజ్ చేసేసి కొత్త గేమ్ ఓపెన్ చేసి అసలు ఏదో చేసేస్తాను, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏది మంచి ఏది చెడు ఒక ఐడియా ఉంది, ఆ బేసిస్ మీద ప్రతి యాక్షన్ రియాక్షన్ కెమెరాలతో మాట్లాడుతూ తప్పే ఉంది, ఏది మంచి ఏది చెడు ఆలోచించుకొని మాట్లాడాలి తప్ప ఏది పడితే అది వాడిస్తే మొన్న అందరూ వచ్చి నీకు నామినేషన్ ఆ నోటు దూల తగ్గించుకొని పచ్చిగా చెప్పారు లేదా, శేఖర్ భాష సీత సోనియా వీళ్ళందరూ ఏం చెప్పారు, మాట అదుపులో పెట్టుకో, పొదుపుగా మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడకని చెప్పారు. ఆయన మరి ఆ సెన్స్ ఉంది అంటే మంచిదే కదా, కెమెరా సెన్స్ ఉంది, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది ఒక ఆలోచన ఉంది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఎలా పడితే అలా అనేస్తాం, ఏది పడితే అది అనేస్తామంటే తప్పు, కానీ ఆచితూచి మాట్లాడుకుంటే తప్పేముంది, అనకూడని మాటలంటే అప్పుడు తప్పుగానే. పైగా గేమ్ ప్లానింగ్ ఎట్లా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా బిగ్ బాస్ హౌస్లో ప్లానింగ్ చేసుకుంటూ ఒక వారం నడుస్తుంది, అంతకు మించి అవ్వదు. పైగా ఏదైనా నువ్వే క్రియేట్ చేసేస్తావు, డైరెక్ట్గా జడ్జి చేసేస్తావు, వాళ్ళు చెప్పేదే జడ్జి అని వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేస్తారు, నువ్వే డిక్లేర్ చేసేస్తావు అని చెప్పేసి అంటది. అలాగే గౌతమ్ అంటాడు, సరే నా గురించి నీకేం తెలుసు, బయట నేను ఎలా ఉంటాను, ఇక్కడ ఏంది నువ్వు ఎట్లా చెప్పేస్తావు, పైగా కెమెరాతో మాట్లాడితే నీకేంటి ఇబ్బంది, నీ వైపు చూసినా అటువైపు చూసినా నేను మాట్లాడే మాట ఒకటే కదా, మరి మెయిన్ ఆడియన్స్కి రీచ్ అయ్యేది కెమెరాల ద్వారా కదా, అదే చెబితే తప్పేంటట. పైగా ఈఎంఐ మాట్లాడనివ్వదు, మధ్యలో దూరకవు, నువ్వు మధ్యలో మాట్లాడుకో, నేను శివగామి, నేను చెప్పిందే శాసనం, ఇది నా అడ్డాన్నట్టు మాట్లాడుతుంది, ప్రతిదానికి ఈవిడ ఇంటర్ఫీర్ అయిపోతున్నామని కదా మనం దబా 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 అమ్మ, నీకు సమయం నీకు అవసరం ఉన్నా లేకపోతే ప్రతిదాంట్లో ఎందుకు వేలు పెడతావు నోరు పెడతావు అని అందరూ నామినేషన్ చేసింది చెప్పింది అదే కదా, ఎన్ని సందర్భాలు ఈవిడ మధ్యలో దూరిపోయేది, పైగా ఈవిడ వచ్చి ఆ మాట చెప్పడం. సో అందుకట్లయినా ఇద్దరు మాట్లాడేటప్పుడు ఇంటర్ఫీర్ అంటే ఓవర్లో అయిపోద్ది, దాన్ని తప్పని పోటీ ఎట్లా చేస్తారు, మీరు చెప్పింది అన్నిటికీ జీ హుజీర్ మేడం అన్నట్టు ఉంటారా ఏంటి. పైగా ఆ సోనియా చెప్పేటప్పుడు ఇర్రెస్పాన్సిబిలిటీ గౌతమ్ అంటే మరి అవును అది ఇర్రెస్పాన్సిబుల్ సైలెంట్గా ఉండడం, మౌనం అర్థంకరమైన ఉన్నట్టుగా ఉంటుంది, దానికోసం నేను మాట్లాడితే నువ్వు ఎట్లా చెబుతావు అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ ఎటకారంగా మాట్లాడుతుంది. నేను నిలబడాలా, నా పాయింట్ కోసం నా స్టాండ్ కోసం నిలబడాలంటే చాలా పోక్ చేసింది, ఆ మాటలు ఎటకారంగా మాట విరుపు ఎగతాళిగానే మాట్లాడింది. ఎపిసోడ్లో అంత లేప్సా నిలబడద్దు, కూర్చోమని చెప్పలే నిలబడు, ఇవన్నీ అవసరమా, అసలు పాయింట్ వదిలేసి పాయింట్లు ఏమన్నా చెప్పిందంటే అంత వైల్డ్ కార్డు వచ్చేది కూడా ప్రతిదీ వీకెండ్లో వచ్చే సపోర్ట్ తీసుకుంటావు,
మరి ఈవిడ ఆ వీకెండ్ వచ్చిన హోస్ట్ ఇచ్చిన సపోర్ట్ బట్టే కదా కెమెరాలతో మాట్లాడుకో, మధ్యలో దొరకు, గ్రూపిజం అనుకో, ఈ 3 పాయింట్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంది. వీకెండ్ నీకు హోస్ట్ అనుకూలంగా నీ మైండ్లో తిరిగిందే చెప్పడంతో నువ్వు అవే పాయింట్లు తెచ్చుకుని ఇక్కడ డిఫెండ్ చేస్తా, మళ్ళీ ఆయనకేమో వీకెండ్లో వచ్చే పాయింట్లే తీసుకోకు, పైగా బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్పిన దాన్ని సపోర్ట్ తీసుకుంటావు. నువ్వు ఎటు తీసుకోవట్లే. మీ భర్త వచ్చి చెప్పారు, అమ్మా కుకింగ్ వదిలే, ఆ కిచెన్లో పంచాయతీ వదిలే, ఆ ఫుడ్ చుట్టూ నువ్వు తిరక్క అని చెప్పినా అక్కడ తీసుకోకుండా. పైగా నాకు అర్థం కాదు, అవెందుకు తీసుకుంటావండి, మాకు అర్థం కావట్లేదు అసలు, మరి నువ్వేవి తీసుకుని మాట్లాడుతున్నావు. ఇతను ఒక హౌస్లో ఒక ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాలంట. పైగా నీకు టార్గెట్ చేసి టార్చర్ చేసి పంపిస్తే ఫీల్ అవ్వాలి కానీ, మరి ఈరోజు నామినేషన్ చూస్తే అదే అనిపించింది బాబోయ్ అని. పైగా ఒక వారం అంతా సీతాఫలం గురించి అదేంటి టార్గెట్ కాదా, పనిష్మెంట్ అని చెప్పేసి ఆయన వెంటబడే వెనక వెళ్ళే ఇవి చెయ్యి, నీకు అనవసరం, నీకు నచ్చినట్లు పంపిస్తా, చిన్న సీతాఫలం కోసం ఆ రోజే పావుగంట సేపు అని మాటలు విసిరేసి సిగ్గు లేకుండా నవ్వుతున్నాం అనేసి మాటలన్నీ అనేసి పనులు పనిష్మెంట్ ఇచ్చేసి మరి అదంతా ఏంటి. అలాగే ఇక్కడ ఆయనకి ఇంకా ఒక దశలో ఓపిక సహనం నశించిపోయి అరగంట నుంచి మాట్లాడితే పాయింట్ వదిలేసి పారాగ్రాఫ్లు చెబుతావేంటమ్మా, నువ్వు అన్నీ చెబుతుంటే అబద్ధాలన్నీ చెబుతుంటే నెగిటివ్ అంతా పోర్ట్రే చేస్తుంటే ఇలా సైలెంట్గా కూర్చోవాలా. పైగా వైల్డ్ కార్డు ఫేమ్ తెచ్చుకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు అని అన్నావు కదా, నువ్వు చూసావా మా బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్స్ అంటే. ప్రేరణ ఇక్కడ ఏమనేది కాంప్లిమెంట్గా చెప్పాను, నువ్వు ఇన్సల్టర్లా దాన్ని పోర్ట్రే చేస్తున్నావు అంటే. మరి ఆయన కూడా ఒక ఫ్రెండ్గా చెప్పాడు నీకు, అమ్మ నోటు దూరం తగ్గించుకో, నోటు మాట విసిరేస్తాను, హట్టింగ్ అయిపోతుంది, చాలా హార్ష్గానే ఇస్తాను అని చెబితే, ఫ్రెండ్గా చెబితే నువ్వు దానికి ఏమంటావు, నాకు అలా చెప్పుకో, నన్ను కరెక్ట్ చేయకు, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నువ్వు ఎలా చెబుతావు, నువ్వు దాన్ని పోర్ట్రే చేసేస్తావు. నువ్వు ఈవిడ తీసుకుంది, ఇప్పుడు ఈవిడేమో కాంప్లిమెంట్గా ఫేమ్ వచ్చింది, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చిందని ఈవిడ కాంప్లిమెంట్గా చెప్పిందని మళ్ళీ ఈవిడికి అనుకున్నట్టుగా ఆయన ఎందుకు తీసుకుంటాడు. నువ్వు దాన్ని వేరే లెక్కే తీసుకున్నావు, చెప్పావని దాన్ని హైలైట్ చేశాడు అక్కడ. ఈవిడికి నచ్చినట్టు ఈవిడ తీసుకుంటుంది, మళ్ళీ ఈవిడ చెప్పినట్టు ఆయన కూడా తీసుకోవాలి. సో ఇర్రెస్పాన్సిబుల్ నేనెందుకు సైలెంట్గా ఉంటా. పైగా గేమ్ ప్లానింగ్ ఎట్లా పర్ఫెక్ట్ పాయింట్ ఇక్కడ కొట్టాడండి, బుల్లెట్ పాయింట్. సో రాక్షస్ దానా అని నీ నోటంటే ప్రేరణ, నువ్వు రాక్షస్ దానా అను, నా గేమ్ ప్లాన్లో భాగం నువ్వు మాట అంటే నేను దాన్ని హైలైట్ చేసి బోర్డు కట్టేసి ఫ్రేమ్ కట్టేసి హైలైట్ చేసేస్తాను. అది ఆయన గేమ్ ప్లానా, ఈవిడ నోటి టంగ్ స్లిప్ అవ్వడం వల్ల. అలాగే ఇంకోటి ఏంటి, నువ్వు తప్పు చేస్తే అది నా ప్లాన్ అంటాడు, వర్కౌట్ చేస్తే హార్స్గా చెప్పింది, ఆ వేలు నీకు అవసరం లేదు, నీకు అనవసరం, నీకు చెప్పను, నేను వేరే వాళ్ళు పంపించనని చెప్పింది. అలాగే సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అన్న ఇతని గేమ్ ప్లానా. అవి నోటప్పుడు వచ్చిన పదాలు అవన్నీ జాలువరిన ఆనిముచ్చేలా. ఆ సిచ్యువేషన్లో ఈవిడ రియాక్షన్స్కి ఈవిడ నోటి వెంబడి వచ్చిన మాటలని ఆయన గేమ్ ప్లాన్ ఎట్లా అవుతుంది. ఆవిడకి బ్యాలెన్సింగ్ ఉండాలి కదా, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది. అవే ఆ తప్పులన్నీ ఆయన పట్టుకుంటే అవి పట్టుకొని ప్రేరణ ఇరికించేస్తాను చూడన్నట్టు గేమ్ ప్లాన్ చేసుకున్నాడా. సో కొత్తలో ఫ్రెండ్గా మాటలు జాడుతున్నావు చూసుకో అని చెప్పడం గేమ్ ప్లాన్ ఎట్లా అవుతుంది. ఈవిడికి తీసుకున్న నేచర్ లేక యాక్సెప్టెన్స్ లేక ఆఖరికి మొన్న వచ్చి ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినవన్నీ కూడా వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు అబ్బా, నబీల్తో కలిపి అర్ధరాత్రి ముచ్చట, వాళ్ళందరూ ప్లాన్ చేసుకుని మాట్లాడుకుని వాళ్ళందరినీ పంపించాం కాబట్టి టార్గెట్ చేసుకుని వచ్చి మనల్ని టార్గెట్ చేశారు తప్ప అవేం లేదు అని ఇలా అంత అయోమయంగా అమాయకంగా తెలివి తక్కువతనంగా ఈవిడి ఉంటూ దాన్ని గేమ్ ప్లాన్ అంట. సో ఇంకేం చెబుతాం ఈవిడికి. పైగా కంటికి కనిపించేదంతా గ్రూప్ కాదు, డిక్లేర్ చేసేస్తావు. ఈవిడ చెప్పిందంతా కరెక్టా, ఇక్కడదే చూసి చెప్పు, బయట చెప్పు. మరి ఈవిడ మాత్రం తీసుకోవచ్చు. పైగా సర్కాస్టిక్ స్మైల్ అది జస్ట్ అయినా నాకు కర్మ అన్నట్టుగా నవ్వు నవ్వితే సర్కాస్టిక్ స్మైల్ అది. ఈవిడ మాత్రం సర్కాస్టిక్గా మాటలన్నీ ఈరోజు లైవ్ చూస్తే అర్థమైంది. పైగా నీలా నేను ఆలోచించను, రిలేషన్కి వాల్యూ ఉంటుంది, నువ్వే ఫ్రెండ్ అనే పదానికి వాల్యూ కూడా ఇవ్వలేక మాట్లాడిస్తుంది. బిహేవియర్ ఏంటో తెలుస్తుంది, బాగా యాక్టింగ్. బయట షోలో కూడా చూసా సడన్గా వచ్చేలా బయట షోల గురించి ఇక్కడ ముచ్చట ఎందుకు, హౌస్లో నువ్వేంటే ఆయన ఏంటో చెప్పాలి. బయట బిహేవియర్ బయట యాక్టింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. పైకి ఇంకోటి ఏమనింది, నీకు నచ్చితే ఫ్రెండ్ అంటావు లేకపోతే ఫ్రెండ్ కాదంటావు, నువ్వు ఇలా ఉంటే నీకు ఎవడు ఫ్రెండ్షిప్ చేయడు, బయటతో కూడా ఎవడు చేయడు, బయట విషయాలు బయట షోలు బయట బిహేవియర్ బయట యాక్టింగ్ ఈ ఫ్రెండ్షిప్ల గురించి పెద్ద మాటలు అనేసింది. సో ఆయన కూడా ఇక్కడ కౌంటర్ ఇచ్చాడు, నీకు బోన్ టాస్క్లో తప్పించేస్తే అది కాదు అక్కంటే అక్కలేదు అనకో అని చెప్పింది. మరుక్షణం నాకు గుండె హర్ట్ అయింది అనిపించాడు. అట్టగా ఎవరావిడ హరితేజ్ నామినేషన్ షీల్డ్ ఇస్తే కూడా చాలా హర్ట్ అయిపోయింది. సో అలాంటివన్నీ ఇచ్చేస్తే అప్పుడు అక్క అనొచ్చా, అలాంటివి ఇవ్వకపోతే ఆయన పర్సనల్ గేమ్ ఆయన ఆడుకుంటే అప్పుడేమో నీకు అక్క అంటే తప్ప. మరి ఈవిడ కదా ఫ్రెండ్కి ఆ రిలేషన్కి ఆ బాండింగ్కి వాల్యూ ఇవ్వకుండా గేమ్లా చూసుకుని మళ్ళీ ఆయన మీద బ్లేమ్ అంతా వేస్తూ ఉంటుంది. అందుకే అన్నాడు, నువ్వు ఇన్ని మాటలు విసిరేస్తున్నావు, ఫ్రెండ్కి నేను ప్రాణం ఇస్తా బయట, నేను కూడా 2 మాటలు విసిరితే గడగడగడ ఏడుస్తావు, మాటలు వదిలేయక అట్లా అని చెప్పేసి అన్ని మాటలు అనేసింది ఈవిడే. పైగా కెమెరాతో మాట్లాడితే ఎలా తప్పు అయిద్దండి, నీకేమైనా అఫెన్స్ చేశానో చెప్పు తప్పు అని. పైగా నేను విన్నాం, ఈవిడ చెప్పాల్సిందంతా ఉపోద్ఘాతం గంటలు ఇస్తుందంట, ఆయన చెప్పుకుంటే విందంట. నేను విన్నాం, నాకు వినాలని లేదు. మరి వినాలని లేకపోతే కెమెరాలకు చెప్పాలి. నువ్వు అడిగేటప్పుడు ఆయన నామినేషన్ చేసేటప్పుడు నీ పాయింట్ నువ్వు పెట్టేటప్పుడు ఆయన చెబితే నువ్వు వినాలి కదా. నువ్వు ఉపోద్ఘాతం అంత ఇస్తే ఆయన అలా మూసుకొని కూర్చుంటాడా, చెవులు అంటే రక్తం పడుతుందా సరే.
ఇంకా అన్నిటికంటే ఇంకో పెద్ద మాట ఏంటంటే, వాడు అనే వర్డ్స్ పట్టేసుకుంటూ అది క్లోజ్‌నెస్ అసలు సేమ్ ఏజ్‌లో ఉండేటప్పుడు దాన్ని పెద్దది చేసే మ్యాటరే కాదు. వాడు, రా అనేది అసలు రాంగే కాదు. వాడు అనేది నాట్ ఇంపార్టెంటు. నాట్ డిస్‌రెస్పెక్ట్. నువ్వు అర్థం చేసుకోవాలంట. మరి నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు కదమ్మా! బ్రెయిన్‌లెస్ ఇవి చాలా పదాలు వాడుకున్నారు కదా! నువ్వు విష్ణుప్రియ. అబ్బెబ్బే! ఒక ఏజ్ గ్రూపు, ఒక ఆటలో ఉండేటప్పుడు అవన్నీ రాంగే కాదు. డిస్‌రెస్పెక్టే కాదు. పరిచయం లేనప్పుడు, చనువు లేనప్పుడు, ఆ చొరవ లేనప్పుడు, ఆ క్లోజ్‌నెస్ లేనప్పుడు ఎలా అనేస్తారు వాడు, వీడు, అరే, ఒరే అని. ఈవిడ మరి అర్థం చేసుకోవచ్చు కదా! హీట్ ఆఫ్ మూమెంట్‌లో అనేటప్పుడు దానికి అంత సీన్ చేయాల్సిన పనే లేదంట. మళ్ళీ బేబీ ఏంటి? బేబీ ఏంటి? అని అంత రియాక్ట్ అయిపోద్ది. వాడు, వీడు, అరే, ఒరేయ్ ఏవైనా అనేయొచ్చట. అర్థం చేసుకోవచ్చట. బాబోయ్! అనిపించింది. లైవ్ నామినేషన్ అయితే మామూలు టార్చర్ కాదు నాయన. ఈ ప్రేరణ చెప్పిన పాయింట్స్ చూసుకుంటే. సరే నెక్స్ట్ వన్ నేను టక వీళ్ళది వేగంగా చెప్పేద్దామని చూస్తున్నా. నెక్స్ట్ వన్ ఏంటంటే టేస్టీ తేజ. ఫస్ట్ విష్ణుప్రియగా చెప్పాడు. నా ఆట డిస్టర్బ్ అయింది. నీ వల్ల డీమోటివేట్ అయ్యి. ఎందుకంటే ఆ గ్లాసులు తిరగేసాడు 100% తప్పే. పైగా విష్ణుప్రియ దానికొచ్చి ఏమంటది నా దగ్గరగా ఉన్నాడని వేసేస్తాను. నీ తెలివితేటలో ఉన్నా నాది నెత్తి బ్రెయిన్ అంట. నీ నెత్తి మళ్ళీ ఆవిడే చెప్పుకూడదు. నా నెత్తి బ్రెయిన్ నా బ్రెయిన్‌లో గుజ్జు లేదు. నీ బ్రెయిన్‌లో గుజ్జు ఎందుకు లేదు? నీకు కావాల్సినోళ్ళు గెలిపించడం కోసం, నీకు కావాల్సినోళ్ళ కోసం అయితే నువ్వేదైనా చేసేవచ్చు. అతని ఆట చెడగొట్టావు. అది కరెక్ట్ కాదు గదా! అది ఫెయిర్ అనిపించదు కదా! ఖచ్చితంగా అన్‌ఫెయిర్ గదా! చాలా రాంగ్ గదా! అదే టేస్టీ తేజ్ ఈమెది గాని, ఆ పృథ్వీ గాని పొరపాటున అట్లా చేస్తే ఆ కంఠం కొరికేస్తది టేస్టీ తేజ. పృథ్వీరాజుని నువ్వు ఇలా చేస్తావా? తేజ నీ పీక కొరికేస్తాను అంటది గదా! చెలరేగిపోద్ది గదా! గుజ్జు లేదు బ్రెయిన్‌లో నత్తి బ్రెయిన్ అని చెప్పి ఆయన ఆట ఎలాగ ఎఫెక్ట్ చేస్తావు నువ్వు? సరే తేజ సెకండ్‌దేమో పృథ్వీకి. మీరు ట్రిగ్గర్ చేసేస్తున్నారు. నిఖిల్ నేను నామినేషన్‌లు ఏసుకుని ముగ్గురు కలిసి ఆడుతున్నారు. మీరే అన్నారు. గ్రూప్ గేమ్ అన్నారు. పైగా ఏంటిది మొన్న అన్నారు కదా! ఒక పాయింట్ చెప్పాడు కదా! అది చెప్పు దమ్ముంటే చెప్పు. ఎందుకంటే యాక్షన్ ద్వారా కూడా రెచ్చగొట్టేస్తాను. మాట ద్వారా రెచ్చగొట్టి వీళ్ళిద్దరూ అలాగే ఉందిలే. మాటల ద్వారా ఆవిడే రెచ్చగొడుతది. యాక్షన్ ద్వారా ఈయనే రెచ్చగొడతాడు. సేమ్ ఇద్దరిది అలాగే ఉంది. మీ ముగ్గురు నా మీదకొచ్చారు కదా! ఆ ఫీల్‌తో చెబితే నువ్వేమన్నావు? కంప్లెయింట్ ఏంటి? ఆటగాడిగా బాగా ఆడుతున్నాడు గాని తేజ. బట్ మనిషిగా నిజాయితీగా ఉండు అన్నారు కదా! ఇదేంటి చెప్పు అంటే చెప్పలేకపోయాడే. మరి అంత రాసినప్పుడు ఎందుకు అంత దమ్ముందా నీకు అందరికి అడిగేటప్పుడు చెప్పొచ్చు కదా! అంటే ఊరికే మా గ్రూప్ కాదు కాబట్టి చేసేస్తాను అన్నట్టు ఉంది తప్ప, ఇక్కడ మళ్ళీ ఆయన నేను చెప్పను. నాకు దమ్ముంది. నేను అడిగాను అందుకే తేజ అని చెప్పు అంటే పృథ్వీ నాకు దమ్ము లేదు. నేను చెప్పను అంటే, అదేంటి బ్రో చెప్పాలి బ్రో అని అంటే పక్క నుంచి ఒక రాక్షస నవ్వైతే వినబడింది. ఆ నవ్వు ఎవరిదో మరి నేను చెప్పలేను. మీరే మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇంకోటి అంటే ఈ నవ్వులు ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తది. నిజంగా మనం రివ్యూలు చెప్పాలంటే ఆ గుండె బతకాలిరా అనేది ఖచ్చితంగా అనిపిస్తది. ఆ రివ్యూలు చెప్పాలంటే మనకు చాలా తట్టుకోవాలి. ఆ! ఆడియన్స్ కూడా నిజంగా అవన్నీ భరించినోళ్ళకి నిజంగా మీ ఓపిక, సహనానికి మీ గుండె బతకాలి ఆడియన్స్. నాకే చెప్పాలనిపిస్తది. అలాంటిది. అలాగే పృథ్వీ అక్కడ చెప్పొచ్చు కదా! మరి నాకు దమ్ము లేదు. నువ్వు ఎన్ని సార్లు చెప్పావు నేను చెప్పను. ఎందుకు చెప్పవు? మరి రాసినప్పుడు ఎందుకు బ్లేమ్ చేయడానికా? సేఫ్ గేమ్ ఆడడానికి. చెప్తే పోయేది కదా! అలాగే విష్ణుప్రియ తేజకు ఎలా అయినా ఆడొచ్చు. ఇలా ఎందుకు ఆడారని అరిచారంట. నొప్పిగా అనిపించిందంట. మానసికంగా చాలా నొప్పి అనిపించిందంట. అదో అద్భుతమైన స్ట్రాటజీ అంట. ఆయన గ్లాసులు పడగొట్టి ఏం స్ట్రాటజీ అది? ఆ! ఓర్వలేనితనం, జెలసు, చేతకానితనం అనిపిస్తది. నువ్వు ఫస్ట్ నుంచి అందరూ అలాగే ఆడుకుంటే ఓకే. ఫస్ట్ కంటైనర్‌లో వాటర్ మాత్రమే ఒలకబోయకూడదు అనుకున్నారు. ఈ గ్లాసుల గురించి అనుకోలే. నీ బాయ్ ఫ్రెండ్ ఏమో ఇది తిరగేయొచ్చా అని అడగగానే టక్కునొచ్చి ఆయన మాట ఇంక నోటి నుంచి పూర్తి కాలే, సంచాలకురాలు ఇంక చెప్పలేదు. టక్కునొచ్చి తోసేసావు. అదేంటది? పైగా ఆయనకి నష్టం జరిగింది. నీకేం జరగలా. ఆయన అదే అంటాడు. మీకేం నష్టం జరిగింది? నాకు కదా జరిగింది నష్టం. పృథ్వీ, తేజ దాటుతాడని వేసేసి నేను అడిగితే యష్మిని కూడా చేసేసావు. అసలు నీ దగ్గర తప్పులు పెట్టుకొని నన్ను నామినేట్ చేయడం ఏంటి? ఇంకేం అనకూడదు అక్కడ. నాది నెత్తి బ్రెయిన్ అంటది అంతే. ఇంకేమంటావు అక్కడ? ఆవిడ చేసిన తప్పు, అక్కడ ఆవిడదే తప్పు, ఇక్కడ ఆవిడ తప్పు. తిరిగి ఆయన నామినేట్ చేయడం. సరే విష్ణుప్రియ సెకండ్ ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం అంతే. వాళ్ళిద్దరూ చేస్తారు. ప్రేరణ తేజ తిరిగి చేసింది. ప్రేరణకేమో వెరీ రూడ్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్. తప్పు అని చెప్పడానికి ట్రై చేసినా నేనే రైట్. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. ఇవి మాత్రం ఉన్నాయిలే. ఎవరు చెప్పినా వినదు. నాకేది రైటు. వాళ్ళు ఎంత చెప్పినా వినలే. 3 రోజులు బుర్ర పాడు చేసుకుంది. వాళ్ళే బ్లేమ్ చేశారు. ఎన్నటికి యాక్సెప్టెన్స్ అయితే లేదు. అది ఈవిడ నాకు తప్పు అనిపించలా. బట్ ఈవిడ మాత్రం అందరిలో తప్పులు చేస్తా అవునా ప్రేరణ గారు మీరు చెప్పిందే కరెక్టే మేడం. మీరే కరెక్టే చెప్పారండి. మావి ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అయ్యో మీరు చెప్పేంత వరకు తెలుసుకోలేదని వాళ్ళు రియాక్ట్ అయిపోయారు. బట్ ఈవిడ మాత్రం అబ్బే నాకు తప్పు లేదు. నేను ఎఫర్ట్స్ పెడుతున్నా. ఓకే. ఎఫర్ట్స్ అయితే పెడతది కానీ మిస్టేక్స్ అయితే చేస్తది. అది చేసినా తీసుకోదు, అర్థం చేసుకోదు, మార్చుకోదు. ఇక గౌతమ్ కృష్ణ నిఖిల్‌కి ఏంది ఒక 4 పాయింట్లు చెప్పాడు. ఫ్లిప్ అయితున్నావు. మా ఆర్టిస్టులు మచ్చ అన్నావు. దెబ్బలు తగిలితే ఎవరు అన్నావు. మరి నీలో సగమున మణికంఠను విసిరి కొట్టేసావు. ఎక్స్‌టాస్క్‌లు అంటే వాంటెడ్‌లు కాదులే చేతులతో పడిపోయావు. ఓకే. ఎలా పడినా పడింది. మరి కనీసం వాదార్చావా? తిరిగి ఆయన నిన్ను వాదార్చారు. అయ్యో
ఊరుకో పృథ్వీ, సారీ నిఖిల్, ఏడవక, సరే పడింది ఈయన, మళ్ళీ ఈయన ఆయన్ని వాదార్చాడు. ఆ రియలైజేషన్ లేదు. అలా ఆడుకుంటూ పోతాడు. వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు ఆ ఫ్లిప్ల విషయంలో. రెండో పాయింట్ ఏంటి, వాటర్ టాస్క్లో గర్ల్స్ని హార్ష్గా డీల్ చేసిన పద్ధతి నచ్చలేదు. 100% ఫ్యాక్ట్. ఆ రోజు మళ్ళీ అది ఎక్కడ మనకు బూమరాంగ్ అవుతుంది అంటే తిరిగి ఇతనే ఏడు చేసి పెడబొబ్బలు పెట్టిస్తే తిరిగి ఆ గర్ల్స్ ఆ రోజు కూడా వాళ్ళు అంతేగా రియాక్ట్ అయ్యి ఏంటి ఎంత రఫ్గా ఆడు, ఎంత రూడ్గా ఆడేవు అని చెప్పేసి తిరిగి మళ్ళీ వాళ్ళే ఇతనికి వచ్చి సారీ చెప్పిన పరిస్థితి. ఆ రెండు సందర్భాల్లో బాధితులే ఇతనికి వచ్చి సారీలు చెప్పడు. అయ్యో ఇంకెప్పుడు మేము అలాగే లొల్లి చేయము, నీకు నచ్చినట్టు కాడు, అంతే రూడ్గా ఆడుకునే మాదిరిగా. సరే ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పుకొని ఇంక దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇక మూడో పాయింట్ ఏంటి, నో మీన్స్ నో అనేటప్పుడు నన్ను అదే పాయింట్లో నామినేట్ చేస్తాం. మరి పృథ్వీకి ఎందుకు చెప్పు, ఆదిత్యని, అవినాష్ని, నన్ను ఎవరినైనా వాడు వీడు అరే ఊరే అంటే మరి ఎందుకు చెప్పు? మరి మేము కూడా నో అంటున్నాం కదా. నో అనేటప్పుడు అరే పృథ్వీ నో మీన్స్ నోరా, నువ్వు అలా అనకూడదు అని ఎందుకు చెప్పాలా? చెప్పాలి కదా, వ్యాలిడ్ పాయింటే కదా. పైగా ఇక్కడ నిఖిల్ ఏం చెప్పుకుంటాడు, నీతో గౌతమ్తో నీకు ఎఫెక్ట్ అయ్యే పాయింట్తో నామినేట్ చేయొద్దు అన్నారు మా అమ్మగారు. సో అందుకోసం అంటే ఎందుకు ఆ అమ్మాయి విషయం ఎవరై పిల్ల యష్మి విషయం నీకు ఎందుకు అన్నారు తప్ప గౌతమ్తో డిఫెన్స్ చెయ్యొద్దు అనలేదంట. గౌతమ్తో డిఫెన్స్కి వెళ్ళకు, నామినేట్ చేయకు అని క్లియర్గా చెప్పారు వాళ్ళ అమ్మగారు. అలాగే వేరే అమ్మాయి విషయం నీకు ఎందుకని కూడా చెప్పారు. సో ఆ పాయింట్ తప్ప ఇంకోటి కాదు. మనకంటే నా చేతుల్లో ఫ్లిప్ కావాలని చేయలే, కానీ తర్వాత చూసుకుని చెప్పలేదు అనేది పాయింట్ ఇక్కడ. పైగా రూడ్నెస్ తగ్గించుకుంటే బెటర్. అది కాకుండా మళ్ళీ ఇంతే నేను అలాగే ఆడేస్తాను, అందుకే అందరికి డౌట్ వచ్చింది. టాస్క్లో ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి అంతా వైలెంట్గా నెక్స్ట్ లెవెల్కి పోతాడు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ రకరకాల షేడ్స్ ఏంటి అనేది వాళ్ళ డౌట్. అలాగే పృథ్వీని పక్కకి తీసుకెళ్ళి చెప్పాను రండి, మరి ఇతను కూడా చెప్పొచ్చు కదా. మరి అదే ప్రొటెక్ట్ చేసుకోవడం, సపోర్ట్ చేసుకోవడం గ్రూపిజం అంటే. ఒకరి విషయంలో అదే పెద్ద పాయింట్, వేరే వాళ్ళ విషయం ఇప్పుడు కూడా చూడండి లాస్ట్లో ఏమి పాయింట్ నాయన. ఆ పృథ్వీ నామినేషన్ అన్నో తర్వాత వచ్చి ప్రేరణ చేసావు, ఇది డిస్రెస్పెక్ట్ అంట. అది డిస్రెస్పెక్ట్ అయినప్పుడు వాడు వీడు అరే ఊరే అంటే అవి డిస్రెస్పెక్ట్ కాదా? మరి దీన్నే గ్రూప్ గేమ్ అనేది. ప్రొటెక్ట్ చేసుకోవడం, మీకు మీరు ఒకరికొకరు సేఫ్గా ఆడుకుంటూ నావాడు పయ్యోడని చూసుకునేది ఇదే. అలాగే ఆ మణికంఠది వాటర్ టాస్క్ ఎవరు కావాలని చేయరు, నాకు కూడా అలా పక్కకి తీసుకెళ్ళి చెప్పొచ్చు కదా గౌతమ్ అని అడుగుతాడు. మరి దానికి ఆన్సర్ ఉండదే, సౌండ్ ఉండదే. పైగా నిఖిల్ ఏమంటాడు, నాకు కంఫర్ట్ ఉన్నవాడితో నేను ఉంటాను. అదే ఆ కంఫర్ట్నే గ్రూపిజం అంటారు. అందరితో నువ్వు కలవలేవు. పైగా నేను అందరితో కలవను, ఆయన ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు. ఆయన అందరితో నేను కలవలేను అనగా గౌతమ్ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు. ఎన్ని నామినేషన్ చేసుకో ఫరక్ పడదా అంటే ఎందుకు చెప్పలేవు? మరి తర్వాత వచ్చి అదే ఫ్రెండ్ రా అది మాట్లాడినా కదా, చెప్పొచ్చు కదా. సో దానికి సౌండ్ లేదు, ఆన్సర్ చేయలేడే. అందరూ చెప్పిన డిస్రెస్పెక్ట్ అని చేశారంటే దానికి అసలు వ్యాలిడ్ పాయింట్ చెప్పలేకపోయాడు నిఖిల్, అక్కడ ఆన్సరే చేయలేకపోయాడే. పైగా ఆ రోజు ఏంటి ఆ బ్లాబర్ అనేది అన్నాడు కదా, బీప్ వర్డ్ వాడేసావు, దాని గురించి కూడా గట్టిగా నేను వాడలేదు గౌతమ్, పర్ఫెక్ట్ నేను బీప్లో మాట్లాడలేదు, నువ్వే దాన్ని ఊరికే నేను బీప్ అనేసినట్టుగా ప్రాజెక్ట్ చేసావు, హైలైట్ చేసావు. పైగా గౌతమ్ కవరప్ చేసుకోక నువ్వు చెప్పావు, నన్ను చేయని తప్పుగా నిందించావు, అబాండాలు వేసావు, నేను అన్న పదం అన్నానని అబద్ధం పోటర్ చేసి బయటికి వెళ్ళాక కూడా ప్రూవ్ చేస్తా, నేను కంఠం కోసుకుంటా తల్లి మీద ప్రమాణం అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాలో అంత కాన్ఫిడెంట్గా అంత స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చాడు. అది అనలే ఆ రోజు. బ్లాబర్ అంటే హోస్ట్ లేదు నువ్వు అన్నావు, నువ్వు అనేసి హిప్నాటిజం చేశాడు ఇతన్ని. అయినా ఆయనకి అనలేదు కనుక అంత కాన్ఫిడెంట్ గా ఆ మాట నోటెంబర్ రాలే. దాన్ని ఈరోజు నిఖిల్ ఆ రోజు ఎంత హైలైట్ చేశాడు, వాడలకి అన్నాడు, బూత్ అనేసాడు, బీప్ అనేసాడు, ఏమన్నావు అనుకుని మీదకి వచ్చి ఇలా చేతికి కొట్టి ఎంత చేశాడే. ఇక్కడ ఏమంటాడు, హౌస్ మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా, నేను అది పోర్ట్రే చేయలే, హౌస్ మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా దాన్ని నమ్మారు, తల మీద ప్రమాణం, నేను చేయాలంటే చేసి ఇంకేం చేయాలి నువ్వు చేసు. పైగా నేను ఆ రోజు వీకెండ్ ఎపిసోడ్లో కూడా ఇదే చెప్పా, అక్కడ వీకెండ్ ఎపిసోడ్లోకి వస్తారు కదా ఆడియన్స్, వాళ్ళకి ముందే నాగార్జున చెప్పేసి గౌతమ్ నువ్వు ఇక్కడ అన్నావు, నువ్వు బ్లాబర్ అన్నా బనేసు అన్నాడో లేదు, అవినాష్ అన్నాడో లేదు, ప్రేరణ అన్నాడో లేదు, రోహిణి, అందరూ ముందు హోస్ట్ చెప్పేస్తే అక్కడ ఉన్న వాళ్ళు బిత్తర చూపులు చూడక ఏమంటే ఎలా రియాక్ట్ అయిపోతుంది, ఎక్కడ హర్ట్ అయిపోతుంది, ఎక్కడైతే మనోభావాలు దెబ్బతినేస్తాను. అవును సార్ నాగార్జున సార్ మీరు రైటే సార్ అంటారు తప్ప, లేదు సార్ మీరే రాంగ్ సార్ అంత ధైర్యం ఉంటుందా వాళ్ళకే? సో నాగార్జున ముందు అక్కడ హౌస్ మేట్స్తో చెప్పించేసి తను చెప్పాలనుకుంటే ముందు అతను చెప్పేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి మీరు చెప్పాలనుకుంటున్న ఆన్సర్ ఏంటో తెలుసు కదా, నేను చెప్పాను కదా అని లెక్క అంతగా డైరెక్ట్ చెప్పి ఇంకేం చెప్తారు, వాళ్ళ బొంద చెప్తారు. అంటగా వీకెండ్లో వచ్చిన ఆడియన్స్ కూడా ఏం చెప్పారు, ఇప్పుడు ఆడియన్స్ చెప్పండి మీరు వీడియో చూశారు కదా, గౌతమ్ తప్పులేదా, బ్లాగింగ్ చేశాడు కదా అంటే వాళ్ళు ఏమంటారు, అవును సార్ మీరు చెప్పిందే కరెక్ట్ సార్ అంటారు. అది పట్టుకొని వచ్చి ఇక్కడ నిఖిలేమో చెబుతా ఉన్నాడు వీకెండ్లో ఆడియన్స్ చెప్పిందని, ఆడియన్స్ కూడా తప్పు అని అన్నారు, నువ్వు బ్లాబింగ్ చేసావు కదా, నువ్వు అనేసావు కదా ఇక్కడ నిఖిల్ చెబుతా ఉన్నాడు. సో వీళ్ళు మళ్ళీ వీకెండ్ తీసుకోవచ్చు, హోస్ట్ తాలకి ఇన్పుట్స్ అయినా పట్టుకుని వెళ్ళొచ్చు, కానీ గౌతమ్ కృష్ణ దాన్ని బేస్ చేసుకుని వీకెండ్లో వచ్చా కానీ వీళ్ళు బేస్ చేసుకున్నది తప్పు. సో అక్కడ ఖచ్చితంగా ఎవరిదంటే ఆ వారం కూడా చేసింది ఇతను హోస్ట్ తాలకి ఫెయిల్యూరే, క్లారిటీ ఇవ్వలే, మాట నోటెంబర్ రాలేదురా స్వామి మగడా అంటే లేదు నువ్వు అన్నావు, నువ్వు చెప్పావు, నువ్వు చేసావు, నాకు వినబడింది ఆయన మాదిరిగా చెబితే ఏం చేస్తారు ఇంకా.
సో ఇక్కడే మళ్ళీ గౌతమ్ కృష్ణ ఇతను మాట్లాడుతూ పృథ్వీ రైజ్ అవుతూ ఉంటాడు. మా ఇద్దరి కాన్వర్జేషన్ నువ్వెందుకు అంటే నిఖిల్ ఏమో ఫేవరిజం గ్రూపిజం అని చెబితే చెప్పు నా హక్కు అని చేతి చెప్పబోయినాడు. ఇంతలో ఇంతమంది ఎందుకు లేస్తారు, మీరు ఎందుకు లేస్తారంటే తేజ నిల్చొని ఏదో చెప్పడానికి చెయ్యెత్తాడు. ఇంకా ఆయన ఏం చెప్పలేదు, డైరెక్ట్గా వీళ్ళలాగా పర్మిషన్ లేకుండా ఏం అడగకుండా డైరెక్ట్ నోరేసుకొని వచ్చి దూరిపోలే ఒకరిని డిఫెండ్ చేసుకుని ఇట్లా వచ్చేలా ఆయన ఎందుకు నిల్చున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన నిల్చొని చెయ్యెత్తేసరికి పృథ్వీ డిఫెన్స్ లాయరా, తేజానికి డిఫెన్స్ లాయరా అంటే ఒక బ్లేము అడ్డంగా వేసేద్దామని గుడ్డగాల్చి మీదేసి నీదే తప్పని అంటారు కదా సామెత. అట్లా ఎంతసేపు వీళ్ళది గ్రూపిజం అనే ఆధారాలతో సైతం ఖచ్చితంగా క్లియర్గా పాయింట్ టు పాయింట్ లాక్ చేసి దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసేసరికి తట్టుకోలేక భరించలేక బాబాయ్ రోహిణి కిందకి ఏమైనా చేశాడా, రోహిణి వైపు రోహిణి చూసా కాబట్టి ఇది గ్రూపిజం, తేజ నిల్చున్నాడు కాబట్టి గ్రూపిజం. అసలు ఏ అర్థం పార్థం ఉందా, మనల్ని గ్రూపిజం అన్నాడు కాబట్టి గౌతమిని ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక దగ్గర గ్రూపిజం అనేది పోర్ట్రే చేసేయాలి, హైలైట్ చేసేయాలి. మనది గ్రూపిజం అని రచ్చరచ్చలు అయిపోయాడు, పోర్ట్రే చేశాడు. మన ఫ్యామిలీ మెంబర్స్ అదే చెప్పారు, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అదే చెప్పారు. సో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పేసి గోబెల్స్ ప్రచారం చేసేసి బట్టకాల్చి మీద పడేసినట్టుగా బురద జల్లేయాలి, అడ్డదిడ్డంగా బురద జల్లేయాలి. ఆయన్ని కూడా గ్రూపిజం పోర్ట్రే చేసేయాలి. ఆ తేజ ఎందుకు నిలిచాడు, పైగా అక్కడ గౌతమ్ కృష్ణ ఫస్ట్ రియాక్ట్ అయ్యాడు. నీకేం సంబంధం, నువ్వు ఎందుకు నిలిచావు, నాది నేను డిఫెండ్ చేయకు, నువ్వు కూర్చోపోని కసిరి కొట్టాడు అక్కడ ఆయనకి. వెంటనే నిఖిల్ అండ్ పృథ్వీ ఇదే గ్రూపిజం. ఆ పక్క నుంచి అలా ఆవిడ సౌండ్ పొల్యూషన్ లాగా హహహహ నవ్వి ఆవిడ ఇదే ఏదో పోర్ట్రే చేస్తాను ఇండైరెక్ట్గా అంట. కరెక్ట్గా డైలాగ్ ఎదురు గుమ్మడికాయలు దొంగ అంటే పుచ్చకాయలు దోడుకోవడం అంటే, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దోడుకోవడం అంటే ఇదే అని లెక్క గౌతమ్ చెప్పింది కూడా అందుకే. ఆయనకంటే ఈయనెందుకు దూరిపోతాడు, ఏ రోజైనా యష్మి కానీ పృథ్వీ కానీ నిఖిల్ కానీ విష్ణు కానీ ఒకరి విషయంలో ఒకరు ఇలా దూరితే నీకెందుకు మూసుకొని ఉండలేవా. ఈరోజు గౌతమ్ కృష్ణ తేజ గసిరినట్టు ఒక్కలైనా గసిరారా, ఒక్కనాడైనా చూసావా. సో ఇక్కడ ఎందుకు అలా దూరిపోతాడు, ఇక్కడే కదా పృథ్వీ మళ్ళీ నువ్వేం చేయలేవు, మధ్యలో ఎందుకు వస్తావు, నేను వస్తా ఆయన తెలుగులో అన్నాడు, నువ్వేం పీకలేవు. ఈరోజు అదే యాటిట్యూడ్, అదే అరగన్స్, అదే బలిపి ఈరోజు ఈయన ప్రదర్శించాడే. మరి దీని గురించి నాగార్జున అడుగుతాడా, నువ్వెందుకు వస్తావు మధ్యలో, నీకేం సంబంధం అంటే లేచిపోయి. అయితే గౌతమ్ కృష్ణ ఆ స్వాగ్ తగ్గిపోయి ఆ ఫైర్ తగ్గిపోయి ఎందుకు తగ్గింది, ఆయన చేసిన డ్రిల్లింగ్ వల్ల. ఒక మనిషిని తప్పు చేస్తే తప్పు అని చెప్పండి, తప్పు లేదు, ఓకే నాది బ్లండర్ ఆయన కూడా తెలుసుకున్నాడు కదా, మన సారీ కూడా చెప్పాడు, షటప్ అని గసిరేశాడు కదా, నేనేమి కో కంటెస్టెంట్ కాదు అని చెప్పాడు. కానీ కే బ్యాచ్ మెంబర్షిప్ లాగా ఆయన మాట్లాడండి హోస్ట్ ఆ రోజు. సో తేజ లేస్తే ఆయనతో మాట్లాడుకో, నన్నెందుకు అడుగుతావు అని గౌతమ్ చెబుతున్నాడు తప్ప తేజ వచ్చి అతని పక్కన డిఫెన్స్ లాయర్లాగా ఒకళ్ళతా పుచ్చుకోలే. ఇక్కడ విష్ణు హోల్ కాన్వర్జేషన్ లో ఇండైరెక్ట్ గా డిఫెన్స్ లో పడుతున్నాడంట గౌతమ్ కృష్ణ. అందుకే అన్నాడు అక్కడ సామెత కూడా చెప్పింది, వాళ్ళకి అర్థం కాదా ఏందో మరి ఎందుకు గ్రూపిజం అంటే దాన్ని బురద జల్లడానికి రకరకాల ప్రయత్నాలు. సరే గౌతమ్ ఇక్కడ పృథ్వీతో వాడు నువ్వు స్టార్ట్ చేసావు, నేను అపాలజీ చెప్పినా చెప్పలేదు అన్నావు. ఇక్కడ నామినేషన్ గురించి కూడా నేను తప్పు చేయలేదు, నువ్వు తప్పు అంటే చాలా తప్పు, నాకు పాయింట్స్ కూడా ఇద్దరు నామినేషన్లు ఉన్నారంటే ఇది ఎంత సిల్లీ పాయింట్ అంటే నిఖిల్ నామినేషన్లు అసలు ఫ్యూచర్లో కూడా ఇలాంటి కంటెస్టెంట్ రాడు అనిపించదు, అంత సోది రీజన్లో దాని వెనక లాజిక్ కూడా చెబుతా. ఇలాంటి కంటెస్టెంట్ విన్నర్ మెటీరియల్ అంటే నిజంగా దారుణం అనిపిస్తుంది. ఇక్కడ ఏం చెబుతాడు, నాకు 2 ఉన్నారు, సరే ఫస్ట్ పాయింట్ అయిపోయిన తర్వాత నిఖిల్ది అయిపోయిన తర్వాత నాకు 2 ఉన్నారు పృథ్వీ అండ్ ప్రేరణ, ఎవరికి చేయాలని అంటే ఆ పృథ్వీ ఏముందులో చేసి దానికి రీజన్ చెప్పాడు. వీడు స్టార్ట్ చేయకుండా అపాలజీ చెప్పినా చెప్పలేదు అన్నావు, నేను తప్పే చేయలేదు, నువ్వు ఇదే తప్పు అన్నట్టుగా అన్నావు, అది చాలా తప్పు అంటే ఆయన కూడా ఓకే సారీ టు అన్నాను, డిస్రెస్పెక్ట్ మరొకసారి ఫీల్ అయ్యాను, అయితే సారీ అని కూడా ఇక్కడ చెప్పేశాడు. సరే క్లోజ్ కథం అయిపోయాయి. ఇంకా దానికోసం అయితే పెంచుకుంటూ పోతే పోయేది. బట్ ఆయన కూడా వెంటనే సారీ చెప్పేశాను, ఫీల్ అయితే మరోసారి 2 సార్లు చెప్పిన తర్వాత నేను క్లోజ్ అది. సరే అయిపోయిందంటే గౌతమ్ కృష్ణ నాకు 2 ఉన్నారని చెప్తే నాకు 5 ఉన్నారు అయితే అంటే అక్కడ కూడా నీకు గ్రూపిజం కనిపిస్తుంది కదా, అంటే నీకు లాజిక్స్ ఏం పాడు లేక నాకు 5 ఉన్నారు అయితే అని అటువైపు చూస్తాడే ఆ అవినాష్, టేస్టీ తేజ, రోహిణి అండ్ గౌతమ్ కృష్ణ వేలవైపు అని మాదిరిగా. సో ఇంకోటి ఏంటి, సరే అక్కడ అయిపోయింది. ఇక్కడ ప్రేరణ నేను ఒప్పుకోను, నేను ఏంది అందులో తప్పే ఉంది, అక్కడ నువ్వెందుకు డిఫెండ్ చేసుకోవాలి, నీకెందుకు అంత భయం, అక్కడ ఏమంత ప్రక్రియని తప్పుపట్టినట్టుగా. పైగా దానికోసం చెప్పాడు, సరే నమ్మ గేమ్ ప్లాన్ అన్నావు, యాక్టింగ్ ఏమో చేసేస్తానో, గుడ్ బాయ్లో పెట్టేస్తానో, బిహేవియర్ అన్నావు, కెమెరాలతో మాటలు, నీకేంటి ప్రాబ్లం అంటే ఆ గేమ్ ప్లాన్ అంటే ఊరిక కేడీనో దేడ్ దిమాక్ పర్సన్ అని చెప్పలా, గేమ్ ప్లాన్తో వచ్చో తప్పులేదు, స్ట్రాటజీ తప్పులేని కూడా మరి ఎందుకు అంత గింజుకోవాలి, గేమ్ ప్లాన్తో తప్పు వస్తే అంత కేర్ఫుల్గా ఉండడంతో ఓపెన్ కావట్లేదు, నాకు నచ్చట్లేదు, నీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలా, అందుకని నీకు సారీ నచ్చలేదు, నీకోసం నేను రాలేదు, అంతే సింపుల్. పైగా నా కోసం మారు నన్ను అడుక్కోలేదని, మరి ఆయనకు నచ్చినట్టు ఆయన ఉంటే నువ్వు కెమెరాలతో మాట్లాడేస్తున్నావు, ఎందుకు మరి అంత గింజుకోవడం, నా కోసం నువ్వు మారు నేను అడుక్కోవట్లేదు, మరి అదే కదా కెమెరాతో మాట్లాడకు, మధ్యలో దూరకు, నాకు నచ్చినట్టు ఉండనే చెబుతున్నావు కదా, నీ నామినేషన్ పాయింట్లో అదే కదా. పైగా ఆ ఇమ్యూనిటీ షీల్డ్లో మెగా చీఫ్లో ఎగ్గ కోసం పక్షపాత ధోరణ కనబడింది, నాది గ్రూప్ గేమ్ కాదు, నమ్మేశాను, నేనైతే నమ్మేశాను, ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడలే, షో నో డౌట్.
ఎందుకంటే నిఖిల్ అంత దీనిగా ఆ రోజు నాకు చాలా ఫింగర్ విరిగిపోవలసింది, ముందే సారీ చెప్పి అంత రఫ్గా ఆడాడు అని చెప్పి తెల్లారితే ఆయన కనీసం నామినేట్ చేయలే. ఈ గౌతమ్ కృష్ణ నీ టీం కోసం అంతా ఆడినా సరే ఇతను వేరే కోణంలో చూసి కేవలం నీ వాళ్ళకే మళ్ళీ సపోర్ట్ చేసి ఇతన్నే నామినేట్ చేసావు. ఆ యష్మి ఎన్ని ఫ్లిప్పులు కొట్టింది, సంచాలే గట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయింది, అది చేయలే. ఇన్ని రకాలుగా పెట్టుకొని మళ్ళీ గ్రూప్ గేమ్ కాదు అంటే ఎలా నమ్మేస్తారు? ఏనాడైనా చేసిందా? ఆ ఇమ్యూనిటీ షీల్డ్ కాదు, డిజర్వ్ కాదు, నాకు ఉంది, ట్రిగ్గర్ చేస్తే ఏదేదో చేసేస్తావంటే ఇక్కడ ఆయనకి నిజంగా ట్రిగ్గర్ అయ్యాడు. ట్రిగ్గర్ చేయలేదు, నీ కాళ్ళ మీద పడి దండం పెట్టేయాలి చెప్పి ఎందుకు అలా చేస్తాను? ఈవిడ ట్రిగ్గర్ చేయాలి. ఎందుకంటే లైవ్లో అంతకుముందు 2 గంటలండి నిల్చోబెట్టి అలా పాయింట్ ఉండదు, పారాగ్రాఫులు. ఆ హోస్ట్ చెప్పింది అడిదిప్పి ఇడిదిప్పి ఇతను తిరిగి ట్రిగ్గర్ చేసి ఇతను ట్రిగ్గర్ చేసేస్తాడు. పాయింట్ చెబితే అది ట్రిగ్గర్ అంట. సో కెమెరాకి చెప్పినా తప్పిన జేబులో చేతులు పెట్టి అది తప్పండి. కెమెరాకి చెబితే తప్పని పడితే ఎందుకు కెమెరాలు అక్కడ? ఏం చేసినా తప్ప, ఎట్లా చేసినా ఇతన్ని ట్రిగ్గర్ చేసి అందరూ కలిపి ఆ హోస్ట్ ఇచ్చిన దెబ్బతో పైగా ఆమె ఇతను నన్ను ట్రిగ్గర్ చేశాను. ప్రతి వడ్డీ మ్యాటర్ లేకుండా ఫీల్ అయిపోతావు, ఏదైనా మాట్లాడేస్తావు, అది నాకు బాధ అవుతుందంటే మీరు మాట్లాడుతున్నట్టు కాదా? సో వీళ్ళు ఏదైనా పోటర్ చేసి అతను చెబితే తప్పు, వాళ్ళకి వత్తాసు పలకడానికి ఆయన తానా తందనని హోస్ట్ రావడం వల్ల అలా ఆట నడుస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ ఆవిడ ఎడ్డి నవ్వులు. ఆయన మనుషులకి ఎమోషన్ అది ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు సినిమాలో చూపిస్తారు చూడండి, ఎవరో మృతదేహం ఉండే దగ్గరికి లేడిస్తుంటే ఎడ్డిదానిలో ఏంది నవ్వులు, ఎక్కడికి వచ్చి ఏమి నవ్వాలో, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి తెలియదా అన్నట్టు అంటారు కదా. ప్లీజ్ నేను ట్రిగ్గర్ చేయట్లేదు, నీ కాళ్ళ మీద పడి దండం పడి అసలు పెయిన్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఎలాంటి అవసరం, ఒక ఎడ్డి నవ్వు నవ్వేయాలి అంతే. ఆ పక్క నుంచి సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. సో అక్కడ గౌతమ్ లాస్ట్ కన్నాడు, అమ్మ నేను పోర్ట్రే చేయడం ఏంటమ్మా, వచ్చిన వాళ్ళందరూ దపా అదే పాయింట్ మీద కదా గుద్దిరి నామినేషన్ నీకు చేశారనే. ఆయన చెప్పింది ఏంటి, నువ్వు తప్పు నోరు జారేస్తున్నావు, అది మార్చుకో, దిద్దుకో, ఈ గ్రూప్ గేమ్ ఆడద్దు, ఇవన్నీ చెబితే ఆయన పోర్ట్రే చేయడం అంటే ఈవిడ పోర్ట్రే చేయాల్సిందంతా చేసి. ఒకసారి అవినాష్ ఫస్ట్ ఏమో విష్ణు ఎవరికి పృథ్వీకి నామినేషన్, టిఫిన్ లేట్ అను, అది పెద్ద వ్యాలిడ్ పాయింట్. మోటార్ టాస్క్లో నేను సంచాలకం చేస్తూ గేమ్ ఆడాను కాబట్టి నీకేదో నేను ఫెయిల్ అయిపోయినాను, అది నామినేషన్ చేసావు, బట్ అది నువ్వే ఏకంగా బాక్స్ కదిపేసి ఫౌల్ గేమ్ ఆడు, అది వ్యాలిడ్ పాయింట్ అని చెప్పాడు. పృథ్వీకి అంతకన్నా నామినేషన్ కూడా చెప్పక్కర్లా, కానీ వ్యాలిడ్ పాయింట్ చెప్పాను నేనైతే అనుకుంటా. ఎందుకంటే టిఫిన్ లేట్ అయ్యింది నామినేషన్ అంటే, లేకపోతే ఇసుక మూట చిన్నది పడిందంటే దానికి నామినేషన్ అంటే. పృథ్వీ ఇక్కడ ఎంత దారుణం అంటే, నేను తప్పు చేస్తే ఒప్పుకోను, ఎవరూ ఒప్పుకోరు, మీరు చీఫ్ ఫెయిల్ ఒప్పుకోరండి. తప్పుని ఒప్పుకోకపోతే ఇంకెందుకయ్యా నువ్వు? సరే పొరపాటు అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది, లేకపోతే నా స్ట్రాటజీ అనుకుని ఫౌల్ అయిపోయింది అని చెప్పొచ్చు కదా. నేను తప్పు చేశాను అంటున్నాడు, తప్పు అని తెలిసి ఒప్పుకోడంట. చూసే ఆడియన్స్ మరి అంతే, ఇంకేం చేస్తాం, ఎలాగైనా నడుస్తుంది అని లెక్క. తప్పు చేస్తే ఒప్పుకోడంట. సరే నేను కన్ఫ్యూజ్ అయ్యాను, పొరపాటు అయ్యిందంటే ఓకే, తెలిసి తప్పులు చేస్తున్నాను అని అర్థమవుతుంది, ఆయన డైరెక్టే చెబుతున్నాడు కనుక ఇక్కడ. అలాగే ఇక్కడ అవినాష్ ఇగో కరెక్ట్గా ఇచ్చాడు, కూర్చుంటే నామినేట్ నేను కూర్చుంటే ఆవిడ చెప్పడంతో బాబు కూర్చుంటే నడవదంటే అప్పుడు చచ్చినట్టుగా లేచి నిల్చాడు. ఎందుకు అదే ఆ యారగెన్స్, ఆ యాటిట్యూడ్, అదే యాటిట్యూడ్ అంటే అది అంత అవసరమా? నేను నిల్చోవచ్చు కదా, ప్రక్రియను రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ జస్ట్ నేను పృథ్వీ నామినేట్ చేస్తాను గౌతమ్ చెబితేనే డిస్రెస్పెక్ట్ అంటున్నారే, మరి అలాంటప్పుడు ఆ ప్రక్రియకి నువ్వు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సరే అవినాష్ సెకండ్ పాయింట్ ఏంటి, మెగా చీఫ్గా వచ్చి నేను ఆపితే అవినాష్ డిఫెన్స్ లాయర్ అన్నారు, అది నచ్చలేదు. మళ్ళీ వీడు అరే ఎవరు ఎందుకు ఇవన్నీ మాటలు, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే ఓకే ఇస్తాలన్నాడు. అదైతే ఉంది, అది ప్రతిసారి మార్చుకోడు ఆయన, అదే యాటిట్యూడ్తో నచ్చేస్తుందని అపోహలో ఉన్నాడు ఆయనకి. ఎందుకంటే గట్టిగా చెప్పిన వాళ్ళు లేక, ఎవరు చెబుతారు, హోస్ట్ చెప్పాలి, ఆయన చెప్పడం. అవినాష్ సెకండ్ నామినేషన్ విష్ణుకి. ఆ ఫుడ్ గురించి ఒక్క రోజే లేట్ అయిందన్నా, మళ్ళీ బయటకు వచ్చి 3 రోజులు లేట్ అయిందన్నా నువ్వే చెప్పేసినావు. పైగా ఫన్ టాస్క్లో అబ్బాయి నచ్చలేదన్నా డిస్క్రైబ్ చేసావు, మరి నువ్వెంత చించి ఆరేస్తావు మనం చూసాం కదా, చుక్కలు కనబడ్డాయి. సో పైగా ఇంకోటి గేమ్ కూడా నీ కోసం ఎవరి కోసం అని చెప్పినవన్నీ వ్యాలిడ్ పాయింట్లే. అందరికి కసిగా ఆడుతున్నా, నువ్వు తప్ప ఆడట్లే, ఆ కసేది ఆట మీద చూపిస్తే బాగుంటుంది లెక్క. నబీల్ చెప్పినా, ప్రేరణ చెప్పినా, అవినాష్ చెప్పినా, టేస్టీ దేశ చెప్పినా, ఎవరు చెప్పినా అదే పాయింట్. ఇంకా సరే విష్ణు ఆ ఫన్ టాస్క్ ఓకే, డిస్కరేజింగ్ సారీ, దూకుడుగా కసిగా ఆడిననింది ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి, నిఖిల్ ఫస్ట్ ఏమో నా గౌతమ్కి చేశాడండి. నేను రోహిణి టాస్క్లో ఉండేటప్పుడు 5-6 వారాలు ఇప్పుడు కావాలి చెప్పినట్టు అనిపించింది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్పాలని. ఎన్నిసార్లు అన్నారు వీళ్ళు, మనమే ఉండాలి, మనమే గెలవాలి, వాళ్ళే పోవాలని చెప్పి నామినేషన్లకు అన్నింటికీ గ్రూప్గా మాట్లాడుకుని మొన్నటికి నేను కూడా నామినేషన్లో నాకు జీ ఉంది, నీకు ఆరుందా మొన్నటికి 10 వారాల ముందు వరకు మాట్లాడుకుంటే ఇది ఒక పాయింట్. పైగా ఇక్కడ గౌతమ్ని ఎందుకు చేశాడంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి చేయలేదు అని ఆల్రెడీ సోనియా కూడా అనేసింది కాబట్టి గౌతమ్ కూడా అడిగేశాడు కాబట్టి దీని మీద మళ్ళీ మనం చేయకపోతే బాగోదు, భయపడ్డాడు అంటారని, అలాగే ఇన్పుట్స్ని బట్టి గేమ్ చేంజ్ చేశాడు అంటాడని కావాలని చేశాడు. అవి పెద్ద పాయింట్లా. అలాగే ఇంకోటి ఏంటి, సరే ఆ సోనియా కూడా చెప్పింది కదా డిఫెండ్ చేయొద్దు అన్నారు, గౌతమ్ నామినేట్ అందుకోసం అని చెప్పాడు. అలాగే రెండో పాయింట్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ పృథ్వీకే నామినేట్ అని చెప్పినా తర్వాత ప్రేరణకు చేంజ్ చేయడు, అది డిస్రెస్పెక్ట్ అంట. బాబోయ్ అనిపించింది అసలు పాయింట్ అండి. అదే
పృథ్వీగా చెప్పేసావు, చేస్తే ఆల్రెడీ ఆపేసావు అన్నట్టుగా అది పెద్ద పాయింట్, అది ఒక విషయమా? అంటే మిగతా పెద్ద పెద్ద పాయింట్లు ఉన్నాయి కదా, మళ్ళీ అవన్నీ తీసుకుని కెలుక్కుంటే ఇతను ఎక్కడ ట్రిగ్గర్ చేసేస్తాడు, లాక్ చేసేస్తున్నాడు గట్రా నామినేషన్ చెయ్యాలి. చాలా సిల్లీ పాయింట్. అసలు అవతలోడు "ఓరి బాబు దీని మీద స్పందిస్తా, నాకు పరువు తక్కువ నాయన, నా వల్ల కాదురా నాయన" అనుకునే మాదిరిగా చేయాలని లెక్క చేశాడు తప్ప, పృథ్వీకి నామినేట్ చేస్తానని చెప్పి ప్రేరణకు చేసావంటే అది డిస్రెస్పెక్ట్. బాబోయ్ నా భూతో నా ఇలాంటి పాయింట్లు పెట్టుకొని ఆ రోజు సోనియా అడిగింది కదా, నువ్వు ఒక్కటైనా ఇది నా నామినేషన్ పాయింట్ అని గర్వంగా చెప్పుకున్న పాయింట్ ఒక్కటి ఉందా అని అడిగింది కదా. ఇంక ఈ నామినేషన్ పాయింట్లు చూసాక సోనియా ఏమైపోయి ఉంటుందో మరి. నిజంగా 2 చేతులు జోబులు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది మళ్ళీ ఆవిడ. అలాగే అరే బాబు నేను వాస్తవాలే ప్రస్తావించక అక్కడ ఏమైనా మంచి పాయింట్ తెస్తే ఎవరైనా డిఫెండ్ చేసుకున్నాక అదే తుంబరి రీజన్లో టేస్టీ తేజ భాషలో చెప్పాలంటే అవి ఒక పెద్ద పాయింట్లా. అందుకే లాస్ట్ గౌతమ్ చాలా అర్థమైందిలే, ఆ పృథ్వీతో షార్ట్ అవుట్ చేసుకుందాం మాట్లాడే ప్రక్రియ డిస్రెస్పెక్ట్ కాదు, అది ఒక పాయింట్. ఎదడేమో విన్నర్ మెటీరియల్ అంటే ఏం చెప్పాలి ఇంకా. ఫిజికల్ టాస్క్లు ఆడిస్తా ఒకటైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ ఉంటే అయిపోయిందా. నామినేషన్లు ఎంత దారుణమైన పాయింట్లా. సరే రెండో పాయింట్ నిఖిల్కి చెప్పాడు చూడండి, నీకు ప్రేరణకు చెప్పాడు చూడండి. ఎక్కడేం చెప్పాడు, ఇసుక కొండ టాస్క్లో క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అంట. అందరూ ఆపుతుంటే సెకండ్ కూడా గ్యాప్ లేకుండా వేసావు, జస్ట్ కన్ఫ్యూజ్, అది అర్థం చేసుకోకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్. అమ్మాయి అదే చెప్పింది, మిస్అండర్స్టాండింగ్ అదే. అయినా ఇది నేను చిన్న టాపిక్, ఇది నామినేషన్ చేసేంత టాపిక్ కాదు, నీ ఉద్దేశం అర్థమైందిలే. పృథ్వీకి నేను నామినేట్ ఇసుక వేయడం నీకు నచ్చలేదు, అది చెప్పొచ్చు కదా, ఎందుకు ఇవంతా ఓ డొంక తిరుగుడు. నాకు పృథ్వీని నువ్వు సపోర్ట్ చేయలేదు, వాడి దీంట్లో ఇసుక వేసా అని చెప్తే అయిపోయింది కదా. మీ గ్రూప్ విజాన్ని మేము బ్రేక్ చేసానందుకు చెప్పొచ్చు కదా, పర్ఫెక్ట్గా చెప్పింది ప్రేరణ. ఆ విషయం చెప్పకుండా అది కన్ఫ్యూజ్ అంట, ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల అది నామినేషన్ పాయింట్. అది ఇప్పుడే కాదు అసలు 13వ వారం అంటే ఇప్పుడంటే ఎప్పుడైనా అది అసలు పాయింటే కాదు, అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్. దానికోసం నామినేషన్ చెప్పాడు. అంటే ఇక్కడ కూడా వాళ్ళ అమ్మగారు పీతో జాగ్రత్త అంటే ఎవరు, పీ అమ్మాయి అబ్బాయి అంటే పీ ప్రేరణ డెప్త్గా లాగుతుంది, డీప్గా దూరంగా ఉండని చెప్పింది కదా. వైతో ఇచ్చేయు కంట్రోల్ చెయ్యు, పీతో దూరంగా ఉండనే. అప్పటి నుంచి అనుకుంటున్నాడు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, ఏదో ఒక వంక పెట్టి అప్పటికే ప్రిపేర్ అయ్యాడు. నాకు ఎగ్ దోశ విషయంలో హర్ట్ అయ్యాను, అప్పడాలతో హర్ట్ అయ్యాను, సాంబార్తో హర్ట్ అయ్యాను, మధ్యలో విల్లీలు వచ్చేసి మొత్తం నామినేషన్ అనుకునేది అవ్వలే. అప్పుడు కోసం ఏదో ఒక వంక వెతికేసి ప్రేరణ చేసి ఫిక్స్ అయిపోయి ఈ పాయింట్ తెచ్చుకున్నాడు తప్ప అది ఒక పాయింటే చెప్పండి. దాని గురించి కేవలం పృథ్వీకి సపోర్ట్ దొరకలేదు, అవ్వాల్సిన వాళ్ళు అవ్వలేదు, మిస్ అయిపోయిందని ఒక బాధతో తప్ప గ్రూపిజంలో భాగంగా తన దోస్తుని అయ్యో చీఫ్ చేసుకోలేకపోయినా ఎంత ఆటగాడిని అయ్యో బాధే తప్ప అది అసలు పాయింట్. పర్ఫెక్ట్గా చెప్పింది ఆవిడ. అలాగే నెక్స్ట్ వన్ అంటే రోహిణి విష్ణుప్రియకి చెప్పింది, అమ్మ గెలవడానికి అప్పుడైతే ట్యాగ్ ఇచ్చే కదా, పక్క వాళ్ళని తొక్కడానికి చాలా హట్టింగ్ అనిపించే, బయట ఫ్రెండ్స్ అంటావంటే అలా జైలు టాస్క్లో ఆవిడ అనింది, ఇక్కడే ఫ్రెండ్స్ కాదు కొలీగ్స్ అనింది. అక్కడేమో నా ఫ్రెండ్స్, నాకు 8 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్, వాళ్ళని ఎట్లా నేను నామినేట్ చేస్తాను అని చెప్పింది ఆ రోజు. మీరే నా రియల్ ఫ్రెండ్స్, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు నిలబడినప్పుడు నాకు అర్థమైంది నా రియల్ ఫ్రెండ్స్ ఎవరని చెప్పింది, ఇప్పుడేమో కాదని చెప్పింది. అలాగే ఇంకోటి అంటే వాళ్ళ ట్యాగ్ ప్రకారమే చెప్పాను అనింది, అదొక పాయింట్. ఇది రెండోది ఏంటి, ఏంటిది ఇంకోటి జీరో అన్నావు కదా, ఎందుకు అలా మాట విసిరేస్తావో ఇప్పుడు కూడా అంటావు కదంటే. మళ్ళీ నేను చేసిన సాయం అద్భుతమైన బూరు సాయం చేసినట్టు, బూరు అంటే భారీ విరాళాలు కట్టిస్తే భారీ సాయం చేస్తా అంటారు కదా, బూరి విరాళాల వల్లకి. అలాగా సాయం ఎంత ఇస్తే అంత తీసుకోరంటే, ఇలా వచ్చి ఒక మూట వేస్తే దాని సాయం అబ్బా అప్పు కప్పు అద్భుతం అమ్మగో నీ సాయం జనంలో మర్చిపోయినట్టు తీసుకోవాలా. నువ్వు టాస్క్లో సాయం చేసి ఇసుక మూటలు వేస్తే ఆ పృథ్వీ కోసం ఎంత చేసావు, ఒళ్ళంతా వంచి చాలా కష్టపడి చేయలే. ఆ మాదిరిగా కాకపోతే అందులో 1% కూడా చేయలే, ఎకిలి చేష్టలేక ఇలాగొచ్చి వేస్తాను నవ్వుకొని చేస్తా, ఎందుకు చేస్తారు మాట ఇచ్చి ఇది చేస్తే. సో ఆ విషయంలో కూడా హర్ట్ అయింది. ఇంకో పాయింట్ ఏంటి, మీ సిస్టర్ వచ్చినా ఎంతమంది చెప్పినా నువ్వు తీసుకోలేవు, నీకు యాక్సెప్ట్ వచ్చలేదు, అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్. అంటే ఇంకోటి ఏంటంటే మన నా క్యారెక్టర్ గురించే కదా అన్నావు నువ్వు, నా గుణాల గురించే కదా అన్నావు. ప్లాన్ అంటే ఏంటి, నా గుణాల గురించే కదా, నా క్యారెక్టర్ గురించే చెప్పావు కదా, ప్లాన్ చేసుకుని వచ్చాను అన్నావు కదా, అలా ఎలా చెబుతావు నాకు సరే ముందు నాకు అర్థం కాలేదని రోహిణి చెప్పింది. అది పృథ్వీ చెబితే నువ్వు చెప్పడం కాదు, నీకు తెలియదు అంటే నీకు ఎలా తెలిసింది, నా ముందే చెప్పు నేనే విన్నా కదా. అయినా సరే ఓకే, నువ్వు అది అనడం నాకు నచ్చలేదంటే సింపుల్గా కొడింది. నేను అనేది నీ క్యారెక్టర్ గురించి కాదు, నీ మాటల గురించి. నువ్వు నాకు చెప్పావా లేదా, నేను ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశాను అవ్వలేదు కాబట్టి పృథ్వీకి ట్రై చేస్తాను, చెప్పావా లేదా, ఆ మాట గురించి అన్నా, నీ ప్లాన్ అని, అంతే తప్ప నీ క్యారెక్టర్ గురించి అనలేదని తక్కువనే బాగానే చెప్పుకొచ్చింది ఆవిడ, డిఫెండ్ అయితే బాగానే చేసుకుంది. ఆ తర్వాత ఏంటి ఇంకోటి, సరే నాకు కోపం వస్తే ఏదైనా చెప్పేస్తాను విషయం చెప్పుకో, ఏదైనా చెప్పేసి అదే చెబుతాను. ఈవిడైతే ఎవరైనా అంటే నా ఎమోషన్కు నా ఫీలింగ్స్కి నా ఫ్లోకి అడ్డుపడద్దు, నాకు ఒక మాట కూడా చెప్పొద్దు, మన ఏదో అవినాష్ గిన్నెలు కడగడం గురించి అంటేనే అంత హర్ట్ అయిపోయింది. ఈవిడ మాత్రం ఎవరికైనా ఏదైనా అనేస్తూ ఉంటుంది, అందుకు అనుకో పర్లేదు అనేటప్పుడు మళ్ళీ పంచాయతీ అవుద్ది.
సరే సెకండ్ ఏమో నామినేషన్ నబీల్కి. బాబు టీ షర్ట్ వేరే వాళ్ళది నువ్వు చింపేస్తే గేమ్ లాగా అనిపిస్తుంది, అదే నీది వేరే వాళ్ళు చింపేస్తే క్రైమ్ లాగా తీసుకోలేకపోతున్నావు. పైగా నువ్వు ఆడే విధానం, నీకు ఆపోనెంట్గా వస్తే నువ్వు గెలవకూడదు, వాళ్ళు గెలవకూడదు, మూడో వ్యక్తిని గెలిపించాలని చూస్తున్నావు అంటే నీకు తప్పేంటి, థర్డ్ పర్సన్ తీసేస్తా అంటే ఓకే నువ్వు గెలిపించుకో, కానీ ఇవతల ఆడే విధానం ఉంటుంది కదా, ఇసుక పోసి వాళ్ళు ఆడుతున్నది టాస్క్ మెయిన్ వాళ్ళు, నువ్వు సపోర్టింగ్ ఆర్టిస్ట్ లెక్క ఇసుక పోయాలి, అది ఫెయిల్ చేయాలి. అంత ఫోర్స్గా ఆడేసి రివెంజ్తో రగిలిపోయి ఇదే కదా. మళ్ళీ నాది రివెంజ్ నామినేషన్ కాదు, మరి ఏంది నీది ఆటంతా రివెంజ్గా అనిపిస్తా ఉంది. ఆయనే చెబుతాడు ఓడిస్తే ఓడించేస్తా, అలాగే ఆడతా, ఇలాగ ఆడితే నేను కంత్రి గారిని రేసులోంచి తీసేస్తా, తోసేస్తా, నాతో పెట్టుకో. ఇక్కడ మళ్ళీ కుప్పి గెంతులు, కప్ప గెంతులు, అరుపులు, రకరకాల విన్యాసాలు, సర్కస్లో అన్నీ చేసేస్తూ ఉంటాడే అసలు వదిలేసి. ఇక్కడ ఏంది అలగరుస్తూ ఉంటాడు, అడుగెంతుడు ఇటుగెంతుడు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో చూసినట్టు ఉంది అక్కడ. నామినేషన్ చెప్పొచ్చు కదా, వాంటెడ్లు తెచ్చిపెట్టుకునే ఎగస్ట్రాలు ఎందుకు. నిజంగా చైల్డ్ ఆర్టిస్ట్ లాగా, జూనియర్ ఆర్టిస్ట్ కంటే చైల్డ్ ఆర్టిస్టే కరెక్ట్ అనిపి అట్లా చేస్తాడు ఆ విన్యాసాలు. ఏంద్ర నాయన ఇది అతి చేస్తానని వాళ్ళందరి ఫీలింగ్ అదే. పైగా ఆ రెడ్ డ్రెస్లో కూడా నువ్వు ఇప్పుడు ఏమన్నారు, ఓకే ఏదో వీళ్ళు వీక్ అయిన మాదిరిగా అన్నావు, విష్ణు వీక్ ఇవిడు వీక్, నిఖిల్ గెలిస్తే ఓకే కానీ వీళ్ళిద్దరు గెలిస్తే చూద్దాం మనమో డ్రెస్ వేసుకుందాం అంటే దాన్ని కూడా మమ్మల్ని వీక్ అన్నాం. మరి ఆవిడ చూపించింది కదా, ప్రూవ్ చేసింది కదా, మన నీ దోస్తో, నీ జాన్ జిగిరి దోస్తనే అంత విర్రవీగిన ఆయనకి చొక్కలు చూపించింది కదా, గెలిచింది కదా. సో అయితే మరి నేను దాని గురించి జోక్గా అన్నాను, సరదాగా అన్నాను అంటాడు. బట్ ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మరి దానికి ఆన్సర్ అయితే కరెక్ట్గా ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే రోహిణి ఫస్ట్ నిఖిల్ విష్ణు నేను ఉండేటప్పుడు ఆ నిఖిల్ గెలిచేస్తే అప్పుడు మనం కూడా వేసుకుందాం అని అంటే ఏదో వద్దులే వీళ్ళు కానీ గెలిస్తే అని మాదిరిగా అన్నావు కదా లెక్క. నిఖిల్ గెలిస్తే ఓకే కానీ వీళ్ళలో ఎవరైనా గెలిస్తే చూద్దాం, మనం కూడా డ్రెస్ వేసుకుందాం అంటే ఆ ఇంటెన్షన్ అన్నాడు. కానీ అసలు చెప్పకుండా మళ్ళీ ఇక్కడ గెంతులు, అరుపులు, కేకలు, ఆ డ్యాన్సులు చేయడాలు జోక్గా చేశాడు. చేస్తే స్ట్రైట్గా ఎదురుగా నిలిచిన మంచిగా ప్రాపర్ వేలో ప్రాపర్ లాంగ్వేజ్తో చెప్పొచ్చు కదా. ఆ విన్యాసాలన్నీ ఎందుకు, ఆ చేష్టలన్నీ ఎందుకు, ఏం చేద్దామని. ఆడియన్స్కి ఎలాంటి చూస్తుంది ఏంద్ర నాయన నామినేషన్ బఫోన్లా బిహేవ్ చేస్తాను అనుకుంటారు ఆడియన్స్ ఖచ్చితంగా. అలాగే నబీల్ ఇక్కడ డ్రెస్ గెలిస్తే మనమే వేసాం జోక్ చేసామని చెబుతా ఉంటాడు. అండ్ ఇక నామినేషన్ అయితే అప్పుడే చెప్పాలంట. మరి ఇక్కడే నువ్వేం చెప్పొచ్చు కదా, వినొచ్చు కదా. ఇక్కడ అందుకే వింటావా వినవా, వింటావా అంటే ఓ ఇతను చేస్తే ఓకేనా, మరి వినిపించుకోవాలి కదా. మధ్యలో దూరుతామంటాడు, అడిగెంతాడు ఇడిగెంతాడు అని ఆ ఇష్టం. ఇంకోసారి ఇసురు ఆడే విధానం ఇంపార్టెంట్, ఈయనే చెబుతాడు కదా. ఇక్కడ టాస్క్లో గెలవడమే కాదు ఆడే విధానము ఇంపార్టెంట్, ఆడియన్స్ అన్నీ చూస్తారు అని అప్పుడప్పుడు చిన్న బుజ్జుకోనలా మాట్లాడతాడు కదా. మరి నాకు నచ్చినట్టుగా ఇసిరితే ఆడే విధానం ఆడియన్స్ చూస్తారు. స్పీడ్గా పోస్తే కుండ పడిపోతుంది, అదే నీ ఉద్దేశం, కుండ పడిపోవాలని ఆడు, నీ ఫ్రెండ్ని గెలిపించుకోవాలని ఆడు. అది జరగలేదని ఫీల్ అయిపోయాను. ఇతడైతే ఊరితేనే ఎలాగైనా ఆడివచ్చు అంటే ఇతను తప్పిస్తే మాత్రం అంత ఫీల్ అయిపోయి అంత గ్రెడ్జ్ పెట్టుకుని అంత ఫీల్ అయిపోవడం ఏంది నాకు తెలియగలుగుతా. సో ఆ ఇల్లు అంటే ఆ ఇల్లు ఏంటి టోటల్ రెస్పెక్ట్. మరి గౌతమ్కి అక్కడ ఎలాగా ఆగో చూడు నిల్చో ఇట్ట ఆ ఇల్లు నిల్చో అన్నాడు కదా. మరి ఇతనైతే ఎలాగైనా మాట అనేయచ్చా, డిస్రెస్పెక్ట్ చేయొచ్చా, అతనికి చేస్తే తప్ప. అంత అక్కడ ఎక్స్ప్రెషన్ అనేది కామెడీ పీసులా కనిపించింది, అంత ఓవర్ యాక్షన్ చేశాడు ఇక్కడ. పైగా నామినేషన్లు అయిపోయాక ఏదో ఇలా ఫింగర్ పెట్టుకుని ఇలాగ అండాలు, మళ్ళీ బాక్సింగ్లు కుదరాలు అంటే ఏదో కంటెంట్ ఇచ్చేసాను, తెగ మెచ్చుకున్నారు కాబట్టి షేర్ అనుకున్నాడు. ఇవన్నీ చిన్నలన్నీ చేస్తే షేర్ కాదు, ఇది వెరీ బోర్ అనిపిస్తుంది ఆడియన్స్. సరే ఇక్కడ మళ్ళీ సరే రోహిణి తప్ప అందరూ నామినేట్ అయ్యారు. పృథ్వీ అమ్మయ్య ఐఎమ్ హ్యాపీ అంటే ఈ వారం గండం మనవాడికి నిఖిల్ కూడా వచ్చాడు కూడా, మనకే సీటు సిరిగిపోతున్న విషయం అర్థం కావట్లేదు. అమ్మయ్య వాళ్ళందరూ వచ్చారా సంతోషం లెక్క. సరే ఎవరు ఉంటారు ఎవరు పోతారో మరొక వీడియోలో మాట్లాడదాం, చాలా ఎక్కువైపోయినట్టుంది. థ్యాంక్ యూ.